దాంట్లో అంతే. పరవలింగం చెప్పింది నేను సమాసం లింగం కోసం చెప్పాను. లింగం కోసం దీంతో రాదండి, ఎందుకంటే అవ్యయం కదా. అవ్యయానికి మనం స్పెసిఫిక్ గా నియత లింగం అంటూ మనం ఏం చెప్పాం కదా వాటికి. కానీ సమస్త పదానికి ఏంటి, దానికి ఒక లింగం ప్రతిపాదించాలి. అది ఉత్తర పదము. కాకపోతే ఉమ్, ఇక్కడ ఏంటంటే ఇంకా అది కన్నా కూడా మనకి అది నములంతమైంది కదా. ఉమ్, అక్కడ నముళ్ళకి వచ్చేసరికి కృన్మేజంత సూత్రం ఒకసారి మీరు ఓపెన్ చేశారంటే అక్కడ కేవలము చెప్పాను. ఆ మకారాంత అంతములో ఉన్నటువంటి కృదంతానికి మాత్రమే కాదు, అటువంటి కృదంతములో అంతముగా ఉన్నటువంటి ప్రాతిపదిక కూడా అవ్యయ సంజ్ఞ అక్కడ. మొత్తానికి అంటే ఇక్కడ కేవలము క్రూ పరంగా ఉన్న నముళ్ళు కారం అనేటటువంటి నములంతానికి మాత్రమే కాదు, ఆ కారం తదంత విధి కూడా అక్కడ అప్లై అవుతుంది. ఉచ్చేకారం మొత్తానికి కార అనేటటువంటి ఆ మకారాంత ప్రాతిపదిక ఏదైతే ఉందో ప్రాతిపదికకే అవ్యయ సంజ్ఞ వచ్చేస్తుంది కృన్మేజంతహతో. ఓకే ఓకే. ఇదే మనకి అప్లై అయ్యేది దీనికి కూడా. ఇప్పుడు క్వాక్ అయితే మనకు డైరెక్ట్ గా తెలిసిపోతుంది కతి సమాసంలో ఆ ల్యబంతానికి. అందుకనే మనము త్వా తోసం కసునహ అనే సూత్రంతో ల్యబంతానికి అని చెప్పేస్తాం మనం. అలాగే ఇక్కడ కూడా. కాకపోతే ఇక్కడ కేవలము నముళ్ళు ఖముయి ఆ మకారం అంత్యంలో ఉన్నటువంటి కృదంతాలకు మాత్రమే కాదు, అటువంటి కృదంతాలు అంతంలో ఉన్నటువంటి ప్రాతిపదికకి కూడా అవ్యయ సంజ్ఞ. ఇది ఒకసారి నెంబర్ చెప్తాను. 1:39 అండి. ఓకే, అంటే పరవలింగం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అది చెప్పుకోకూడదు. ఎందుకంటే పరవలింగం చెప్పినప్పుడు మనము ఈ నముళ్ళకి మాత్రమే అవ్యయ సంజ్ఞ ఉన్నప్పుడు అక్కడ మనకు అవ్యయ సంజ్ఞ అనే తెలుస్తోంది, కానీ ఏ లింగము కాదు కదా. అవును. సమస్త పదము వచ్చేసరికి మనం ప్రాతిపదికకి చెప్తే మనము కంప్లీట్ గా ఏ లింగంలో ఉందో చెప్పాలి, లేదా అది అవ్యయం అని చెప్పాలి. కానీ ఇప్పుడు అది అవ్యయము అని చెప్పాలంటే అవ్యయం మనకి అవ్యయీ భావశ్చ అట్లా డైరెక్ట్ గా కొన్ని సమాసాలు మనకి అవ్యయాలు అని చెప్పేశాం. అలాంటి పాఠంలో ఇది లేదు. ఇప్పుడు స్వరాది నిపాతం అవ్యయము, తర్వాత వరుసగా ఒక 5 సూత్రాలు ఉన్నాయి కదా అవ్యయాలు వచ్చేటటువంటి సూత్రాలు, అందులోది అవ్యయీ భావశ్చ కూడా. కానీ అందులో ఇది లేదు. కాబట్టి డైరెక్ట్ గా సమాసము యాజ్ ఇట్ ఈస్ గా ఈ సమాసంతో తయారైన పదాలన్నీ అవ్యయాలు అని చెప్పడానికి లేదు. కానీ మకారము అంత్యములో ఉన్నటువంటి కృదంతాలు, అటువంటి కృదంతాలు అంత్యములో ఉన్నటువంటి ప్రాతిపదికలకు కూడా కృన్మేజంతః అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ, ప్రాతిపదిక సంజ్ఞ కాదు అవ్యయ సంజ్ఞ, సారీ. అది ఎప్పుడైతే అవ్యయం అయ్యిందో మనం ఇంకా దానికి చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఎలాగో ఏది తీసుకున్నా అది అవ్యయాదాప్ సుపహ అని చెప్పి లుక్ అయిపోతుంది. కాబట్టి అంటే మనం ఎలా చూపించాలండి ఇప్పుడు ఇది అవ్యయము అని? సమస్త పదం అవ్యయం అనేది మకారాంతమైనటువంటి అవ్యయం అని ఆ కృన్మేజంతః సూత్రం చెప్తుంది. మకారము అంత్యములో ఉన్నటువంటి కృత్ ప్రత్యయము అంతములో ఉన్నటువంటి ఏ ప్రాతిపదికైనా సరే కృన్మేజంతః అదే సూత్రం చేత అవ్యయ సంజ్ఞ వచ్చేసి అవ్యయ సంజ్ఞ వచ్చింది. పూర్తిగా సముదాయానికి పూర్తిగా వస్తుంది. ఉచ్చైస్ కారం మొత్తం అంతటికి కలిపి ఏదైతే మన సమస్త పద ప్రాతిపదిక తయారైందో ఆ ప్రాతిపదిక మొత్తానికి అవ్యయ సంజ్ఞ వచ్చేస్తుంది. కేవలము కారం అనేటటువంటి నములంతానికి మాత్రమే కాదు, సమస్త పదానికి కూడా అవ్యయ సంజ్ఞ వచ్చింది. ఆ మొత్తం ప్రాతిపదిక మొత్తం ఇక్కడ. ఎందుకంటే మన సమస్త పదము కన్నా కూడా ఆ టోటల్ ప్రాతిపదిక మొత్తం శబ్దానికి పూర్తిగా. అంటే ఇప్పుడు మనం రెండు పదాలు, ఇప్పుడు సమాసాల్లో 2 పదాలు కానీ ఎక్కువ ఎన్నైనా పదాలు చేసినప్పుడు అది వచ్చేది ప్రాతిపదికం కంటే ముందు మనము సమస్త పదమే అంటాం కదా. అవునవును, సమస్త అంటే అవును. కాకపోతే ఇంకా మనం వాటికి పద సంజ్ఞ స్వాది కార్యాలు ప్రాతిపదిక నుంచి స్వాది కార్యాలు చేసే కదా అది పదం అవుతుంది, సమస్త పదము అని. అంతేకాని ముందు సమస్త పదం ప్రాతిపదికే చెప్పాలంతే. ఆ ప్రాతిపదికకే మనకి నముల అంత్యములో ఉన్నది. మామూలుగా అయితే మనం కేవలము నములంతానికి చెప్తాం కదా ఇప్పటి వరకు. అవును.
అలాగే తుమ్మునంతం అంటే తుమ్మునంతం అంటే డైరెక్ట్ గా కర్తుం అవును. మాత్రమే చెప్తాం అంతే. అంటే కృత్తులకే మనం అనుకుంటున్నాం ఆ ఇంతకుముందు. అంటే కృత్ కృ- అంతే ఎస్సే సహా కృదంతః కృదంతాలకు. అని చెప్పినా ఉమ్, ఆ అంతము అన్నది కేవలము దాన్ని ఏమంటారు, ఆ శబ్దానికి ధాతువు ప్లస్ ఆ కాంబినేషన్ లో ఉన్నదానికే మనం అంత విధిగ్రహించాం. ఉమ్, ప్రత్యయానికి. ఉమ్, కాకపోతే కృన్మేజంతః విషయంలో ఏంటంటే అటువంటి కృదంతము అంతంలో ఉన్నటువంటి ప్రాతిపదికకు కూడా అవ్యయ సంజ్ఞ. అంటే ఇది పద ఇది ఇందులో ఉంటుంది కదండి, పదాంగాధికారే తస్య చ తదంతస్య చ అది ఇది వర్తిస్తలేదా మనకి అలాంటి? డైరెక్ట్ మా 1వ అధ్యాయంలోదండి, 1:1 అయితే అక్కడ 39. అక్కడ ఉండదు. ఓకే. ఉమ్. అందుకని ఇక్కడ మనం వ్యాఖ్యానాల ద్వారా తీసుకోవడమే. వ్యాఖ్యానాల్లో ఉమ్, ఏంటంటే కేవలము ఇక్కడ బాగా ఇచ్చారు, కాశికలో మకారాంతం కానీ ఏజంతం కౌముదిలో కానీ ఆయన కానీ. కృత్యయం. ఉమ్, కృత్ యః మకారాంతః ఏజంతశ్చ తదంతం ఉమ్. తదంతం అవ్యయం స్యాత్. అవ్యసంగా అవుతుంది. అవునండి. రూపం అవ్యయసంగే స్యాత్. తదంతం. ఆ తదంత వీధిలోనే మనకి ఇంకొకటి కూడా ఇచ్చారు ఎగ్జాంపుల్స్ లో, ఉచ్చైహికారం అవి. ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఇందులో రిపీట్ చేస్తూ అవి మాత్రమే కాదు, అటువంటి కృదంతము అంత్యములో ఉన్నటువంటి వాటికి కూడా గ్రహించాలి. ఉమ్. ఇదిగోండి, మీరు 1:1 39 కృన్మేజంతః ఉమ్, తీసారంటే దాంట్లో మకారాంతాః కృత్ప్రత్యయాః అనే హెడ్డింగ్ లో నముల్ ఉమ్. ప్రత్యయ ఉంది. అవునండి. ఉమ్. దాంట్లో ఎగ్జాంపుల్స్ లో చూడండి, అక్కడ స్మృ నముళ్ స్మారం ఎలా అయితే అవ్యయ సంజ్ఞ వచ్చిందో, ఉచ్చైస్ క్రూ నముళ్ ఆ సముదాయం మొత్తానికి కూడా అవ్యయ సంజ్ఞ. ఉచ్చైహి కారం అనేటటువంటి ప్రాతిపదికకు కూడా అవ్యయ సంజ్ఞ వస్తుంది. ఉమ్. ఉమ్, అంతే. ఇప్పుడు మీరు దాన్ని చూపించిన దాంట్లో ఇప్పుడు అదే లైన్ లో ఉన్నారు ఇప్పుడు మీరు. ఉచ్చై స్క్రూ నముల్ ఉమ్. ఉచ్చై మారం. అవ్యయం. ఉమ్, ఉమ్, జస్ట్ ఒక లెవెల్ తదంత విధి మాత్రమే కాదు, మళ్ళీ ఆ అవును. కృదంతము ఏ శబ్దానికైతే అంత్యములో ఉంటుందో అటువంటి శబ్దానికి కూడా అవ్యయ సంజ్ఞ వస్తుంది. అవ్యసంగా వస్తుంది. ఇప్పుడు కృత్య విషయంలో అండి కోసం కసునహ ఉంది కదా, ఉమ్, దాని ద్వారా ఉమ్. మొత్తం ప్రాతిపదిక అక్కడ కూడా అంతేనా? పరవలింగం తప్ప అక్కడ పరవలింగం ఏం రాదండి, అక్కడ కూడా అంతే. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది ఆదేశము త్వాకి సమాసములో ఉన్నప్పుడు, అది కూడా అనైపూర్వే, సమాసే అనైపూర్వే ఫోల్ ఎప్ సూత్రంతో వస్తోంది కదా. ఇప్పుడు అక్కడ కూడా ఏమవుతుందంటే కేవలము త్వాంతము అంటే ఈ త్వా ప్రత్యయాంతము అని మాత్రమే కాదు, అంటే అక్కడ కురు ప్లస్ ఎప్ అన్నది మాత్రమే అవ్యయ సంజ్ఞ రావట్లా, ఆ పూర్వములో ఉన్న దాంతో కలిపి. అంటే ఈ త్వాంతము అంత్యములో దేనికైతే ఉందో ఆ ప్రాతిపదిక కూడా మనకి అవ్యయ సంజ్ఞ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలిసిపోతుంది చూడండి. ఇప్పుడు ప్రపఠ్య అంటాము, ప్రాది ఉపసర్గ, అలాగే సు పఠ త్వా అది అలౌకిక విగ్రహవాక్యం. హలో, నా వాయిస్ ఆడిబుల్ గా ఉందా అండి? ఓకే ఓకే. లేదా ఇప్పుడు గతి సంజ్ఞ తీసుకోండి, అది ఇంకా మనకి ఈజీ కూడా. ఇప్పుడు శుక్లీకృత్య ఉంది. శుక్లీ అన్నది మనకి చ్వీ ప్రత్యయాంతము. శుక్లీ క్రూ త్వా అది అలౌకిక విగ్రహవాక్యం. అప్పుడు మనకి ఊర్యాది చ్వీ డాచశ్చ అనే సూత్రం చేత ఈ శుక్లీ అనేటటువంటి చ్వీ ప్రత్యయాంతానికి క్రూ ధాతువు యొక్క యోగములో గతి సంజ్ఞ. అలాగే కుగతి ప్రాదయ అనే సూత్రం చేత ఈ గతి సంజ్ఞ ఉన్నటువంటి శుక్లి అనేటటువంటి చ్వీ ప్రత్యయాంతము సమర్థవంతమైన శబ్దాంతరంతో నిత్యంగా సమసించి తత్పురుష సంజ్ఞ. సమాసత్వాత ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకు లుక్కు అయిపోయిన తర్వాత మనకి శుక్లి
క్రూ త్వా ఉంది. ఇప్పుడు త్వా స్థానములో సమాసే అనై పూర్వే త్వో ల్యప్ అనే సూత్రం చేత ల్యప్ అనే ఆదేశం. ఇక్కడ ఆదేశం తెచ్చుకునేటప్పుడే ఆదేశము స్థానివదాదేశో అనల్విధో అనే సూత్రం చేత అనల్విధిలో ఆదేశం జరిగింది కాబట్టి ఇది స్థానివత్ భావం కలిగి ఉంటుంది. స్థానివత్ భావము అంటే ఇక్కడ త్వా అనేది కిత్తైన ప్రత్యయము, కృత్ ప్రత్యయము. అలాగే త్వా తోసున్ కసునహ అనే సూత్రం చేత త్వాంతానికి అవ్యయ సంజ్ఞ కూడా ఉంది. ఆ మూడు ప్రాపర్టీస్ కూడా స్థానివత్ భావం చేత ల్యప్పక పాస్ ఆన్ అవుతాయి. ఈ పాస్ ఆన్ అయిన అవ్యయ సంజ్ఞని ఎలా ట్రీట్ చేయాలి మనము? ఇది కేవలము క్రూ ల్యప్ అనేది మాత్రమే అవ్యయ సంజ్ఞను పొందుతుంది అని కాదు. ఆ క్రూ ల్యప్ అనేది అంతంలో దేనికి ఉంటుందో ఆ ప్రాతిపదికకు అవ్యయ సంజ్ఞ. అంటే ఇప్పుడు మనకి శుక్లీ కృత్య అనేటటువంటి ల్యప్ అంత్యంలో ఏ ప్రాతిపదిక అయితే ఉందో ఆ ప్రాతిపదికకి త్వా తోసం కసునహ అనే సూత్రం చేత అవ్యయ సంజ్ఞ. అంటే ఈ ప్రక్రియలో ఎలా చెప్పాలండి ఇది? అంటే ఇప్పుడు దీనికి ఆ సూత్రం చేతనే అవ్యయ సంజ్ఞ వచ్చింది అని చెప్పి. అంతే అంతే. ఆ సూత్రం ఎందుకు ప్రవర్తిస్తోంది అంటే అక్కడ స్థానివద్భావం ఉంది కాబట్టి ల్యప్ కూడా త్వా లాగానే బిహేవ్ చేస్తోంది. అంటే ఇక్కడ జస్ట్ ఈ రెండు విషయాల్లో గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు మనము నుళ్ళంతము కృదంతాలకే అన్నాము అంటే కేవలము కారక అన్నది మాత్రమే మనకి నుళ్ళంతం అంతే. కానీ ఇక్కడ అవ్యయ సంజ్ఞలకు వచ్చేసరికి ఏంటంటే కేవలము ఆ కృదంతాలు మాత్రమే కాదు, అటువంటి కృదంతము అంత్యములో ఉన్నటువంటి ప్రాతిపదికలకి కూడా అవ్యయ సంజ్ఞ విధిస్తున్నారు. అంటే సెకండ్ లెవెల్ ఆఫ్ తదంత విధి ఉంది అక్కడ. అందుకని మనం డైరెక్ట్ గా సమాసం చేసిన తర్వాత అంటే ఆ రూపాల వరకు తెచ్చుకున్న తర్వాత ఈ కృన్మేజంతః సూత్రం చేత ఆ మకారము అంత్యంలో ఉన్నటువంటి కృత ప్రత్యయము అంత్యంలో ఉన్నటువంటి ఉచ్చైహి కారం అనేటటువంటి ప్రాతిపదికకి అవ్యయ సంజ్ఞ. ఇక్కడ మీరు కొంచెం క్లియర్ గా చెప్పండి. అంటే అంటే సైలెంట్ అయ్యే వరకు నా నెట్ ఓకే ఓకే అదేలేండి. ఇది ఇంకొంచెం మనం క్లియర్ గా చూడాలి అని అనుకుంటే కృన్మేజంతహాలో నేను యాక్చువల్లీ ఇంకా మిగిలిన రిఫరెన్సెస్ అయితే నేను పెద్దగా చూడడానికి నాకు కుదరలేదు. కానీ ఎస్సి వాసు గారు ఇచ్చారు. ఎస్సి వాసు గారు నీట్ గా ఇచ్చారు. చదువుతాను చూడండి. లాస్ట్ బట్ వన్ ఎగ్జాంపుల్, లాస్ట్ బట్ వన్ పారాగ్రాఫ్, అందులో చాలా పారాగ్రాఫ్లు ఇచ్చారు ఈ సూత్రంలో. లాస్ట్ బట్ వన్ పారాగ్రాఫ్ ఎస్సి వాసు గారు దాంట్లో. Thus, in the following examples, the words within quotation are avyayas. Swadumkaram, Sampannamkaram, Lavanamkaram, Punkte. He eats first having made it relishing. So, ఇది మనకి ఉపదంశ తృతీయాయం కాదు, ఇవి నముల్ కదా, స్వాదుమీ నముల్. స్వాదుమీ నముల్ సూత్రంతో ఇక్కడ మనకి నముల్ ప్రత్యయాన్ని విధించాము. అలాగే అమైవావ్యయేన అనే సూత్రం చేత అక్కడ సమాసము రెండు.
అందుకని మనకి ఓన్లీ నముళ్ళు అంటే ఈ మకారం అంత్యంలో ఉన్న నములంతము ఆ కృదంతం మాత్రమే కాదు, అది అంత్యంలో ఉన్నటువంటి ప్రాతిపదిక కూడా. ఉంది ఇక్కడ ఇది కొంచెం క్లియర్ గా ఉండాలంటే పదమంజరిలో కూడా దీని గురించి ఇచ్చారు. స్వాదుంకారం అనే రూపమే తీసుకుని ఇచ్చారు. అక్కడ ఏని విధి తదంతస్య అని దానిది కూడా గ్రహించి ఇక్కడ అవ్యయ సంజ్ఞ అని చెప్పారు. తప్పితే ఏదున్నా ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ గృణ్మేదంతః త్వాతోసున్ కసునః ఈ రెండు కూడా మనకి ఆ డైరెక్ట్ కృదంతాలు, అలాగే అటువంటివి అంత్యములో ఉన్నటువంటి ప్రాతిపదికలకు కూడా అవ్యయ సంజ్ఞ వస్తుంది. రెండిటికి అంటే కేవలము ఓన్లీ సెకండ్ లెవెల్ మాత్రమే అని కాదు. ఎందుకంటే మనము నిన్న అవ్యయే అయదాభిప్రేతాఖ్యానే క్రుయః త్వా నముళౌ అనే సూత్రం చూసాం కదా. సందర్భోచితంగా ఎక్కడైతే సందర్భానికి తగినట్టుగా ఆఖ్యానం చెయ్యనప్పుడు ఉచ్చైహి నీచైహి అనేటటువంటి అవ్యయాలు ఉపస్థితిలో ఉన్నప్పుడు క్రూధాతువు కంటే పరంలో నముళ్ళు లేదా త్వా. అక్కడ మనకి తృతీయ ప్రభృతిని అన్యతరస్యాం అనే సూత్రం చేత నముళంతంతో వికల్పంగా సమాసం. అలాగే త్వాచ అనే సూత్రం చేత త్వాంతంతో వికల్పంగా సమాసం. అందుకని మనం అక్కడ రెండు రూపాలు చూసాం. ఉచ్చైహికారం అని సమాసం చేసేసినప్పుడు రూపము, అలాగే వికల్పం కాబట్టి సమాస అభావంలో ఉచ్చైహికారం అనేటటువంటి రెండు రూపాలు. సో ఇక్కడ మనకి కేవలం నములంతం తీసుకున్నప్పుడు ఈ ఉచ్చైహికారం రెండు భిన్న పదాలుగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నములంతానికి కారం అనేటటువంటి నములంతానికి మాత్రమే అక్కడ అవ్యయ సంజ్ఞ వస్తుంది. అలాగే సమాసం జరిగినప్పుడు ఉచ్చైహికారం అనేటటువంటి మకారాంత నములంతానికి ప్రాతిపదిక మకారాంత నములంత ప్రాతిపదికకి అవ్యయ సంజ్ఞ. అంటే రెండు యూసేజ్లు ఉన్నాయి. కేవలం నములంతానికి ఉంది, అలాగే నములంతము అంత్యములో ఉన్నటువంటి ప్రాతిపదికకి కూడా అవ్యయ సంజ్ఞ. రెండు విధానాలు ఉన్నాయి. ఇది క్లియర్ అయిందండి శ్రీనివాస్ గారు? అంటే ఇది ఎందుకు ఇలాగే చెప్పాల్సి వస్తోంది అంటే ముఖ్యంగా మనకి డైరెక్ట్ గా సమస్త పద అంటే ఈ రకమైనటువంటి సమాసాలు అవ్యయాలు అవుతాయి అని ఉంటే అవ్యయ పాఠంలో ఉండాలి. ఎలా అయితే అవ్యయ భావశ్చ అనే సూత్రంలో అక్కడ కూడా అది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? పూర్వపదం అవ్యయము అని చెప్పేస్తే సరిపోతుంది కదా. పూర్వపదం అవ్యయమే కదా వాటికి. ప్రథమాలో అవ్యయమే ఉంటుంది కదా వాటికి పూర్వపదము. కానీ అప్పుడు డైరెక్ట్ గా పూర్వపదాన్ని ఫాలో అవుతోంది, అందుకని పూర్వపదం యొక్క లింగాన్ని తీసుకోండి అని చెప్పడానికి లేదు. ఎందుకని సమాసము ఎప్పుడైతే చెప్పామో మనకు దాని నుంచి ఒక సుబంతము రావాలి. శుభోత్పత్తి జరగాలి అంటే మనం ఆల్రెడీ ఒక న్యాయం చూసాం కదా. ప్రాతిపదిక అర్థము, తర్వాత ద్రవ్యము, అలాగే లింగము, సంఖ్య, వచనము ఇవన్నీ కూడా క్రమముగా మనము వాటి యొక్క ఉత్పత్తి జరగాలి. అందుకని శుభోత్పత్తి జరగాలి అంటే అక్కడ లింగం తెలియాలి కంపల్సరీగా. ఇప్పుడు అవ్యయము అని మనం డైరెక్ట్ గా చెప్పాలి అంటే అది అవ్యయ పాఠంలో అయినా ఉండాలి, లేదా అది ఒక అవ్యయము సిద్ధించేటటువంటి ఒక కృదంతమైన అయి ఉండాలి.
లేదా తద్దితాంతమైన అయి ఉండాలి కదా. ఇప్పుడు తద్దిత్తాశ్చ సర్వ విభక్తి ఉంది, అది కూడా మనకు అవ్యయ పాఠంలో జరిగి ఉన్నవే కదా అవి. అంటే ఏదర్ ఈ ప్రాతిపదికలు, ఈ పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి ప్రాతిపదికలు అవ్యయాలు అవుతాయి అనైనా చెప్పాలి, లేదా ఈ సమాసం నుండి ప్రాప్తించినటువంటి ప్రాతిపదికలు అవ్యయాలు అనైనా చెప్పాలి. అంతేగాని మనం పరవన్లింగంతో దాన్ని అట్రిబ్యూట్ చేయడానికి లేదనమాట. అందుకని ఇక్కడ మనము ఈ నములంతము అలాగే నములంతములో ఉన్నటువంటి ప్రాతిపదిక కూడా అవ్యయ సంజ్ఞ. సేమ్ అప్లైస్ టు త్వాల్ యప్. త్వాంతము అలాగే ల్యప్ అంత్యములో ఉన్నటువంటి శబ్దానికి కూడా ప్రాతిపదిక అవ్యయ సంజ్ఞ. ఏనాక్షర సమామ్నాయం అధిగమ్యమహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం తస్మై పాణినయే నమః. ఏన కౌతా గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. కేకారం వరరుధిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. వసతే వసతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓకే, సో మనము నిన్న త్వాచ అనేది చూసాం మనం. సో ఉపపద సమాసాలు కంప్లీట్ అయిపోయినాయి. దీంతో మనకి తత్పురుషలో సమాస విధాయక సూత్రాలు కంప్లీట్ అయిపోయింది. అందుకని ఇప్పుడు కౌముది క్రమంలో సమాసాంతాలు చూస్తున్నాం, తత్పురుష సమాసాంతాలు. సో అలా ఫస్ట్ది 5, 4, 86 కౌముది క్రమంలో వచ్చేది. తత్పురుషస్యాంగులే సంఖ్యావ్యయాదే. 5, 4, 86. తత్పురుషస్య షష్ఠీ ఏకవచనము, అంగుళేః షష్ఠీ ఏకవచనము, సంఖ్యావ్యయాదేః ఇది కూడా షష్ఠీ ఏకవచనం. ఇక్కడ సంఖ్యావ్యయాదేః అన్న చోట సంఖ్య అవ్యయం ఆ రెండిటికి కూడా అక్కడ సమాహార ద్వంద్వం ఉంది, అందుకని ఏకవచనంలో ఉంది. అటువంటి సమాహార ద్వంద్వంలో వచ్చినటువంటిది సంఖ్యాచ అసౌ అవ్యయం అవ్యయం కదా, తత్ అవ్యయం చ సంఖ్యా చ అవ్యయం చ అనయోః సమాహారః సంఖ్యావ్యయం అని ఏకవచన రూపము. దానిది షష్ఠి సంఖ్య లేదు, సంఖ్య చ అవ్యయాదిః చ అనయోః కాదు, అప్పుడు ఏషాం సమాహారః. అప్పుడు సంఖ్యావ్యయాది అనేటటువంటి నపుంసకలింగ ఏకవచన ప్రాతిపదిక. కాకపోతే ఇక్కడ మనకి జనరల్ గా సమాహారంలో తీసుకున్నది నపుంసకంలో తీసుకున్న సూత్రాలలో ఇలా సమాహారం చూపించేటప్పుడు జనరల్ గా పుంలింగంలో తీసుకుంటున్నారు, అందుకని ఇక్కడ అది పుంలింగంలో ఉంది అని అనుకోవాలి. అంటే సంఖ్యావ్యయాది అనేటటువంటిది పుంలింగ ఈకారాంత పుంలింగ సమాహార ద్వంద్వ ప్రాతిపదిక, అందుకని దాని యొక్క షష్ఠి ఏకవచనము సంఖ్యావ్యయాదేః. అనువృత్తిలోకి అచ్. అధికారః ప్రత్యయః పరశ్చ ఆద్యుదాత్తశ్చ న్యా ప్రాతిపదికాత్ తద్ధితాః సమాసాంతాః వా. అంటే ఇప్పుడు మనం సమాసాంతాలు చూసుకుంటున్నాము. సో ఫస్ట్ తత్పురుషస్య అంటే తత్పురుష సమాసంలో ఇవన్నీ కూడా ఒకదానికొకటి విశేషణ విశేష భావాలు ఉన్నాయి కాబట్టి సంఖ్యావ్యయాదేః తత్పురుషస్య సంఖ్యావ్యయాదేః అంగుళేః అచ్
సమాసాంతాః వా అంటే తత్పురుష సమాసంలో సంఖ్య అవ్యయాదులు పూర్వములో ఉన్నటువంటి అంగుళి అనే ఉత్తర పదాన్ని కంటే పరములో అచ్ అనేటటువంటి సమాసాంత ప్రత్యయము. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఏది ద్వే అంగుళీ ప్రమాణం అస్య అంటే 2 అంగుళాల ప్రమాణము కలిగినది దేనికో. ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ చెక్కని చెప్పాలి అని, అందుకని ఏంటండి? నపుంసకంలో తీసుకున్నారు. ఏమైనా అడిగారా శర్మ గారు? నాకు బ్రేక్ అయిపోయింది వాయిస్. మీరు ఏదో వర్డ్ అన్నారు, నాకు అదే అర్థం. ఏం చెప్పాలని? అది 2 అంగుళాలు. చెక్క దారు అచ్చా, ఓకే ఓకే, గుడ్. అది మెజర్మెంట్ ఆఫ్ 5-4-86 అండి. సరే. సమాసాంతాలు తత్పురుష సమాసాంతాల్లో మొదటిది కౌముది క్రమంలో. త్వాచ సూత్రం తర్వాత కౌముది క్రమంలో నెక్స్ట్ది 5-4-86. తత్పురుష సాంకుళి. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఈ సూత్రం ప్రవర్తించాలంటే పూర్వపదంలో ఏముండాలి? సంఖ్య గాని అవ్యయం గాని ఉండాలి. అవ్యయంగానే ఉండాలి. అవి ఆదిలో ఉండాలి. అలాంటప్పుడు విగ్రహవాక్యం అలా రాసుకోవడానికి కుదరదు. సంఖ్యా చ అవ్యయం చ లేదా సంఖ్యా చ అవ్యయం చ సంఖ్యావ్యయం సంఖ్యావ్యయం ఆదిః యస్య సహ సంఖ్యావ్యయాదిః. అందుకని అక్కడ ఏకవచనంలో షష్ఠి ఏకవచనంలో బహువ్రీహిలో చెప్పుకోవాలి. అంటే సంఖ్యా అవ్యయాలు వేటికైతే ఆదిలో ఉన్నాయో, అంటే ఇక్కడ ఆది అంటే పూర్వపదం లాగా గ్రహిస్తున్నారు. పూర్వపదంలో అంతే. సో సంఖ్య అవ్యయాలు పూర్వపదంలో ఉండాలి. ఉత్తర పదంలో ఏముంది? తత్పురుష సమాసం అవ్వాలి. ఉత్తర పదంలో అంగుళి అనేటటువంటిది ఉండాలి. అంగుళి. అలా ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ లో ఉన్నటువంటి దానికి అచ్ అనేటటువంటి సమాసాంత ప్రత్యయం. ఒకసారి విగ్రహ వాక్యం చెప్పరా మహోదయ? సంఖ్యాచ అవ్యయం చ సంఖ్యావ్యయం. సంఖ్యాచ అవ్యయం చ సంఖ్యావ్యయం. సంఖ్యావ్యయం సంఖ్యాచ అవ్యయం చ అనయోః సమాహారః సంఖ్యావ్యయం సమాహారార్థంలో సంఖ్యావ్యయం ఆదిః యస్య సహ సంఖ్యావ్యయాదిః. అంటే ఇక్కడ ఆది పదంతో పూర్వము అని తీసుకోవాలి. సంఖ్యావ్యయం ఆదిః యస్య సహ. అప్పుడు సంఖ్యావ్యయాదిః. అంటే ఇవన్నీ కూడా మనకి ఇవి అంగుళి అన్నాము. ఈ అంగుళి అన్న శబ్దం ఎటువంటి అంగుళి శబ్దం అవ్వాలి? సంఖ్య లేదా అవ్యయాలు, సంఖ్యావాచకాలు లేదా అవ్యయవాచకాలు పూర్వములో ఉన్నటువంటి శబ్దం అవ్వాలి. అంటే ఈ అంగుళేహకి విశేషణం అది సంఖ్యావ్యయాదేహే అన్నది. అందుకని బహువ్రీహి అర్థంలో చెప్పుకుంటేనే మనకు అక్కడ విశేష భావాలు సరిపోతాయి. సో ఇక్కడ మనకి 3 కండిషన్స్ ఉన్నాయి. అలాగే సమాసాంత ప్రత్యయాలు ఎప్పుడు విధిస్తామనుకున్నాము? సమాసాంత ప్రత్యయాలు మనము టచ్, ఈ అచ్చు కూడా ఆల్రెడీ చూసినట్టున్నాం. అవ్యయ భావంలో చూసాం మనం అచ్చు కూడా. మరి అలా జనరల్ గా సమాసాంత ప్రత్యయాలు ఎప్పుడు విధిస్తాం అంటే, లేకపోతే ఏ లెవెల్లో విధిస్తాం అంటే, ఇప్పుడు సమాసం చేసిన తర్వాతనే విధిస్తామా, లేదా ప్రాతిపదిక మొత్తం అంటే కార్యాలన్నీ చేసేసుకున్న తర్వాత విధిస్తామా? ఎప్పుడు?
అంటే ఈ సమాసాంతాలు అన్నవి సమాస సంజ్ఞ, అంటే ఇప్పుడు సమాసం ఎప్పుడైతే సూత్రం చేత సమాస విధాయక శాస్త్రం చేత ఎప్పుడైతే అక్కడ సమాసము అనే సంజ్ఞ ఇస్తున్నామో ఆ సమయంలోనే ఆ సముదాయానికి అంత్య అవయవముగా ఈ సమాసాంతాలని విధిస్తాం. బెస్ట్ ప్రాక్టీస్. అలా ఎప్పుడైతే అది అంత్య అవయవముగా విధిస్తామో అప్పుడు ఆ సమాస ప్రాతిపదికని అంటే ఆ సమాస పేరు ఇప్పుడు తత్పురుష సమాసం అయిందండి. ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు ఇది ఎగ్జాక్ట్ గా అంటే దేని గురించి మాట్లాడుకుంటున్నాం అనేది క్లియర్ గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ రాజాహ సఖిభ్యశ్చ్ అని మనం కామన్ గా ఇప్పటి వరకు అయితే చూసాం కదా, టచ్ ప్రత్యయాంతము కదా. సో ఇప్పుడు ఆ టచ్ ప్రత్యయం ఎప్పుడు విధిస్తాం మనము? ఎప్పుడైతే సమాస విధాయక శాస్త్రంతో అక్కడ సమాసం చెప్తామో అక్కడ వెంటనే మనము ఈ కండిషన్ లో రాజన్ ఉత్తర పదంలో ఉన్న, ఆహా ఉత్తర పదంలో ఉన్న, సఖి ఉత్తర పదంలో ఉన్నా సరే ఇక్కడ టచ్ వస్తుంది అని మనం విధిస్తాం. దాని చేత మనకి బెనిఫిట్ ఏంటి అన్నది కూడా ఇది వరకు ఒకసారి మనం చెప్పుకున్నాం సమాసాంత ప్రత్యయాల వలన. బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఆ సముదాయానికి ఇప్పుడు ఒక సమాసానికి ఒక ప్రత్యయ సంజ్ఞ చెప్తాం, అదే ఒక సమాస పేరుని కూడా సంజ్ఞ ఇస్తాం కదా. ఇది తత్పురుషతో తత్పురుష సమాసం అవుతుంది, లేకపోతే ఇది ద్విగు సంజ్ఞ అవుతుంది అట్లా. సో మనం ఎప్పుడైతే సమాస విధాయక శాస్త్రంతో పాటుగా ఈ అచ్చు ప్రత్యయాన్ని లేకపోతే ఈ సమాసాంతాలను కూడా విధిస్తే ఆ సమస్త పదం అంటే ఇప్పుడు తత్పురుష అని చెప్పంగానే ఇది ఈ టచ్ అచ్చు ఈ సమాసాంతాలతో కలిపినటువంటి ప్రాతిపదికను తీసుకోవడానికి వీలవుతుంది. ఎందుకని? ఈ సమాసాంతాలు అన్నవి ఆ సమస్త పదం ఎప్పుడైతే మనము ఆ సూత్రం చేత సమాసాన్ని విధించామో దానికి అంత్య అవయవంగా ఉంటుంది కాబట్టి మనకి యదాగమాహ తద్గుణీభూతాః తద్గ్రహణేన గృహ్యంతే అనే పరిభాష చేత అది మొత్తం అంతా కలిపి ఒక సింగిల్ యూనిట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు విడిగా కాదు, ఇప్పుడు మనం విడిగా విధించాం అనుకోండి, అంటే ఒక ప్రాతిపదిక చేసేసాము, ప్రాతిపదిక చేసేసిన తర్వాత అప్పుడు మనము అచ్చనో లేకపోతే టచ్ అనో ఏదో సమాసాంతము విధించాము, అప్పుడు అది వచ్చేటటువంటిది ఏమవుతుంది? టచ్ అంతా అంటే ఆ సమాసాంత ప్రాతిపదిక అవుతుంది అది, అంతేగాని సమస్త పద ప్రాతిపదిక కింద తీసుకోవడానికి ఉండదు. ఎందుకని? ప్రాతిపదిక సమస్త పద ప్రాతిపదిక ఉంది, ఆ ప్రాతిపదిక కంటే పరంలో తర్వాత ఎప్పుడో మనము టచ్ అచ్చు లేకపోతే ఇంకోటి ఏదో సమస్త పదాన్ని విధిస్తున్నాం. అందుకని అప్పుడు దాన్ని టెక్నికల్ గా మాట్లాడితే అంటే రూల్స్ పరంగా మాట్లాడితే మనము అది ఇది సమస్త పద ప్రాతిపదిక అని గ్రహించిన దాంట్లోకి ఈ సమాసాంతాన్ని చేర్చినది గ్రహించడానికి కుదరదు. అందుకని ఎప్పుడూ కూడా మనము సమాసము ఎక్కడైతే విధిస్తామో విధి జరిగిన వెంటనే ఈ కాంబినేషన్స్ లో ఈ ఉత్తర పదంలో ఉన్నప్పుడు ఈ తత్పురుషలో ఉందా బహువ్రీహిలో ఉందా దానికి అనుగుణమైనటువంటి సమాసాంతాలు ఏమైనా చేర్చాలా అని ఆ సమాసాంతాలను కూడా అక్కడే చేరుస్తాం. ఈ సమాసాంత ప్రత్యయాలు అనేవి కొన్నిటికే వస్తాయండి, అన్నిటికి వస్తాయా? లేవు, మనకి సూత్రాలు ఉన్నాయి కదా, కొన్ని సూత్రాలు. సో ఆ కాంబినేషన్స్ లో ఆ సూత్రాల్లో ఏమేమి ఏ కండిషన్ కి చెప్పారో వాటికి మాత్రమే, అంతే. వాటికి మాత్రం వస్తాయి. అంతకుముందు మనం పెట్టుకుని చేసుకున్నాం కదా సమాస ప్రకరణంలోనండి. ఇప్పుడు అక్కడ కూడా చూడండి, కిమహ క్షేపే నిందార్థంలో ఈ రాజా సఖిభ్యశ్చ్ అనే సూత్రం చేత మనకి టచ్ ప్రత్యయాంతం రావాల్సి ఉంటే నిందార్థంలో ఉంటే టచ్ రాదు అని ఆపేశాం. అలాగే నా పూజనాత్ అంటే సురాజ, అంతేగాని సురాజ అవ్వలేదు కదా అక్కడ. అంటే కాంటెక్స్ట్ బట్టి ఇప్పుడు మనకు అక్కడ సూత్రంలో మనకు సందర్భం ఇస్తారు, ఏ సందర్భంలో అంటే ఏ సమాసంలో
వాటికి పూర్వ పదాలు ఏముండొచ్చు, ఉత్తర పదాలు ఏముండొచ్చు, ఆ లిమిటేషన్స్ లో సమాసాంత ప్రత్యయాలు చెప్తారు విధి. అది ఎక్కడ చెప్పారు? కంపల్సరిగా అన్ని సమాసాలకు ఉండవు, అన్నిటికీ లేదు లేదు, ఇక్కడ మనకి ఈ 5, 4 ఎక్కడి నుంచిది సమాసాంతాలు 5, 4, 67 నుంచి ఆ పాద పరిసమాప్తి వరకు సమాసాంతాలే. సో ఆ పరిధిలోకి ఎక్కడెక్కడైతే మనకి పదాలు వస్తాయో అక్కడ మాత్రమే సమాసాంతాలు ఉంటాయి, అన్నిటికీ ఉండాలని కాదు. సరే. ఓకే, సో ఇప్పుడు మనము ఈ ప్రకృత సూత్రం చూద్దాం. 5, 4, 86. సో ఇప్పుడు ఈ సూత్రంలో మనకి కండిషన్స్ ఇచ్చేశారు. ఏమని? తత్పురుష సమాసం అవ్వాలి, అంటే సమాస విధాయక శాస్త్రంతో తత్పురుష సంజ్ఞ విహితం అవ్వాలి. అలాగే పూర్వపదంలో ఏముండాలి? సంఖ్యావాచకాలు గాని అవ్యయాలు గాని పూర్వపదంలో ఉండాలి. ఉత్తర పదంలో అంగుళి ఉన్నప్పుడు అటువంటి ఆ శబ్ద సముదాయము తత్పురుష సమాసం అయినప్పుడు వాటికంటే పరంలో మనకి అచ్ అనేటటువంటి సమాసాంత ప్రత్యయం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ముందర మనకి సంఖ్యతో ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. 2 అంగుళీ ప్రమాణం అస్య. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రమాణం అస్య ఈ అర్థము మనకి తదితార్థం ప్రమాణార్థంలో. అంటే ఇప్పుడు మనము తదితార్థము విధిస్తాము అనేటటువంటి విధించాలి టెక్నికల్ గా. కాకపోతే అక్కడ మనకి ఒకటే సుబంతం ఉందా విధించడానికి? ఒకటే లేదు కదా, 2 అంగుళీ అని 2 పదాలు ఉన్నాయి. కాబట్టి ముందర ఆ తదితార్థంలో వచ్చేటటువంటి ప్రత్యయాన్ని విధించే ముందర మనము ఈ 2 అంగుళీ అనేటటువంటి 2 సుబంతాలకి కూడా సమాసం చేసి సమస్త పద ప్రాతిపదిక తెచ్చుకుని ఆ ప్రాతిపదిక కంటే పరములో ఈ ప్రమాణార్థంలో అక్కడ ఏ ప్రత్యయం వస్తుందో చూసుకుని అప్పుడు విధిస్తాం. అంటే ఇక్కడ మనకి తద్దితార్థము అంటే తద్దితార్థంలో ఒక తద్దిత ప్రత్యయము విధిస్తాము అనేటటువంటి దాని ఏమంటారు వివక్షలో చెప్తాము అని చెప్పి పూర్వమే ఇక్కడ 2 అనేటటువంటి సంఖ్యావాచకానికి అంగుళి అనేటటువంటి సుబంతానికి తదితార్థోత్తర పద సమాహారేచ అనే సూత్రంతో తత్పురుష సమాసం. ఎందుకని? మామూలుగా అయితే మనము ఈ సూత్రం చేత ఇక్కడ విధించడానికి ఉండదు. మనం డైరెక్ట్ గా తద్దిత ప్రత్యయం విధించడానికి లేదు. అలాగే మనకి ఎప్పుడూ కూడా ఈ సంఖ్య ఏదైతే ఉందో అది కేవలము మనము దిక్ సంఖ్యే సంజ్ఞాయాం అని ఒక సంజ్ఞల విషయంలో అలా మనం డైరెక్ట్ గా తత్పురుష చెప్పచ్చు. లేకపోతే ఇలా సమాహారార్థంలో గాని లేకపోతే ఉత్తర పదం పరములో ఉన్నప్పుడు అంటే బహువ్రీహి గర్భిత తత్పురుష వచ్చినప్పుడు లేదా తదిత ప్రత్యయము విధిస్తాము అనేటటువంటి వివక్షలో ఆ కండిషన్స్ లో మాత్రమే ఈ సంఖ్యావాచకమైనటువంటి 2 అన్నది అంగుళి అనేటటువంటి సుబంతముతో సమసిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి లౌకిక విగ్రహవాక్యం ఏమైంది? ద్వి సు అంగుళి సు. ఆ ద్వి సు అంగుళి సు అనేటటువంటి ఆ సముదాయానికి తదితార్థోత్తర పద సమాహారేచ అనే సూత్రం చేత ఇక్కడ 2 అంగుళీ ప్రమాణం అస్య అనేటటువంటి ప్రమాణార్థంలో తదిత ప్రత్యయము విధిస్తాము అనేటటువంటి వివక్షలో ఇక్కడ సమాసము. సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకు లుక్కు చేసుకున్న తర్వాత 2 అంగుళి ఉంది. ఇక్కడ మనకి ఆ తదితాతో ఈ సూత్రం ఏదైతే ఉందో తదితాదోత్తర పద సమాహారేచ అనే సూత్రంలో అనువృత్తిలో మనకి దిక్ సంఖ్యే అని ప్రథమాలో ఉన్నాయి. అందుకని సూత్రంలో సమాస విధాయక శాస్త్రంలో ప్రథమాలో చెప్పబడిన సంఖ్యావాచకము
సంఖ్యావాచకానికి ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత పూర్వ ప్రయోగము జరుగగా ద్వి అంగుళి. ఇప్పుడు అక్కడ ఇకో ఎణచి ప్రాప్తించి ద్వి అంగుళి. అంటే ఇప్పుడు ఈ ద్వి అంగుళి అనేటటువంటిది మనకి ఒక సమస్త పద ప్రాతిపదిక సిద్ధించింది. ఈ ద్విగు సమాస ప్రాతిపదిక సిద్ధించింది. అలాగే ఇక్కడ సంఖ్యాపూర్వో ద్విగుహు అనే సూత్రం చేత సంఖ్య పూర్వముగా ఉన్నటువంటి తద్ధితార్థోత్తర పద సమాహారేచ అనే సూత్రం ద్వారా విహితమైనటువంటి తత్పురుషకి ద్విగు అనే సంజ్ఞ. సో ఇప్పుడు ఇది ద్వ్యంగుళి అనేది ఒక ద్విగు ప్రాతిపదిక అయింది. సో ఇప్పుడు ద్విగు ప్రాతిపదికకి ప్రమాణార్థంలో ప్రమాణి ద్వయచ్, ఇది మీరే చెప్పాలి తదితలు కాబట్టి 5 2 దగ్నై మాత్రచ్. మాత్రచ్. ప్రమాణార్థంలో ఇక్కడ 3 ఉన్నాయి ప్రత్యయాలు. మరి ఇప్పుడు ఈ 3 ప్రత్యయాలు ఏ ప్రత్యయం విధించాలి అంటే మాత్రచ్. ఎందుకని మాత్రచ్ కి అక్కడ వ్యాఖ్యానాలలో చెప్తారు. కేవలము ద్విగు విషయంలో అంటే ద్విగు సమాసం నుండి వచ్చినటువంటి ప్రాతిపదిక అయితే గనక ఈ ప్రమాణార్థంలో మాత్రచే విధించాలి. సో ఇప్పుడు ఈ 5 2 37 సూత్రం చేత అక్కడ మాత్రచ్ విధించబడింది. అంటే ద్వ్యంగులి మాత్రచ్. మాత్రచ్ అట్లాగే యాక్చువల్లీ ఇక్కడ ఈ సమాసాంతాలు మరి పైనే ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ గానే ఉంది. ఇక్కడ వీళ్ళు ఎందుకని ఇక్కడ కింద పెట్టారు, కానీ ఇది మనం పైనే పెట్టుకోవాలండి. సారీ, ఈ ద్వే అంగుళి ప్రమాణమస్య అని చెప్పి అక్కడ ద్వి సు అంగుళి సు అని అక్కడ మనం ఎప్పుడైతే తదితార్థోత్తర పద సమాహారేచ అనే సూత్రంతో ఆ సమాసం చేశామో అక్కడే తత్పురుషస్యాంగులేహే సంఖ్యావ్యయాదేహే అనే సూత్రం చేత తత్పురుష సంజ్ఞ ఉన్నటువంటి సమాసంలో సంఖ్య ద్వి అనే సంఖ్య పూర్వపదముగా ఉన్నటువంటి అంగుళి కంటే పరంలో అచ్ అనేటటువంటి సమాసాంత ప్రత్యయం. అంటే ద్వి సు అంగుళి సు అచ్. ఇప్పుడు అలాగే సంఖ్యాపూర్వో ద్విగుహు అనే సూత్రం చేత సంఖ్యాపూర్వములో ఉన్నటువంటి తదితార్థోత్తర పద సమాహారేచ అనే సూత్రం ద్వారా విహితమైనటువంటి తత్పురుష సమాసానికి ద్విగుహు అనే సంజ్ఞ కూడా వస్తుంది. మళ్ళీ ద్విగుశ్చ అనే సూత్రం చేత ఈ ద్విగు సమాసానికి మళ్ళీ తత్పురుష సంజ్ఞ కూడా ప్రాప్తిస్తుంది. ఎందుకని ఇదంతా ఆకడారా తేకా సంజ్ఞ అధికారంలో ఉంది కదా. అందుకని ఫస్ట్ ఏమో తత్పురుష అనే సూత్రంతో అక్కడ తత్పురుష సంజ్ఞ వస్తోంది. మళ్ళీ మనం ఏం చెప్తున్నాము, సంఖ్యాపూర్వో ద్విగుహు అనే సూత్రం చేత ఆ తత్పురుష సంజ్ఞ విల్ బి రీప్లేస్డ్ బై ద్విగు సంజ్ఞ. కానీ మనకి వాంఛితం ఏంటి, ఈ ద్విగు అన్నది తత్పురుషలో ఒక సబ్ టైప్ పార్ట్ కాబట్టి దానికి తత్పురుష సంజ్ఞ కూడా కావాలి. అందుకని మళ్ళీ ద్విగుశ్చ అనే సూత్రంతో ఈ ద్విగు సమాసానికి తత్పురుష సంజ్ఞను కూడా విధిస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ సమాసం ఏదైతే జరుగుతోందో తదితార్థోత్తర పద సమాహారేచలో అది ఫస్ట్ తత్పురుష, తర్వాత దాన్ని సంఖ్య పూర్వంలో ఉంది, అలాగే ఈ సమాస విధాయక శాస్త్రంతో అయింది కాబట్టి అక్కడ ద్విగు సంఖ్యాపూర్వ ద్విగుహు అనే సూత్రం చేత ద్విగు సంజ్ఞ కూడా ఉంటుంది. అలా ద్విగు సంజ్ఞ ఉన్నటువంటి సమాసానికి ద్విగుశ్చ అనే సూత్రం చేత తత్పురుష సంజ్ఞ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి సంజ్ఞలన్నీ అక్కడ కావాల్సినవి ఇచ్చేసుకున్నాము. సో ఇప్పుడు మనం దీంట్లోకి వద్దాం. ద్వి సు అంగుళి సు అచ్ ఈ సముదాయానికి సమాసత్వాత్ సుపోధాతు అదేంటది కృత్తదిత్త సమాసాస్త అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ, సుపోధాతు ప్రాతిపదికయో అనే సూత్రం చేత సుప్పులకి లుక్కు, అలాగే
ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం చేత ఈ తద్ధితార్థోత్తర పద సమాహారే చ అనే సూత్రంలో అనువృత్తిలో ఉన్నటువంటి దిక్ సంఖ్యే అనేది ప్రథమాలో నిర్దేశించబడింది కావున ద్వి అనేటటువంటి సంఖ్యావాచకానికి ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత పూర్వ ప్రయోగము. అంటే ద్వి అంగుళి అచ్ అచ్. అనుబంధ లోపాలు చేసేసిన తర్వాత ద్వి అంగుళి అ. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏముంది, ఈ యచీభం అనే సూత్రం చేత మనకి పూర్వానికి భసంజ్ఞ. అప్పుడు ద్వ్యంగుల అవుతుందా? ద్వ్యంగులి ఆ ఉంది, పూర్వానికి భసంజ్ఞ ఉంది, తర్వాత యస్యేతి చ. సో భసంజ్ఞ ఉన్నటువంటి అంగంలోని అకారానికి ఇకారానికి, అంత్య అకారానికి గాని ఇకారానికి గాని లోపం, ఇక్కడ ఇకారానికి లోపం, అప్పుడు ద్వ్యంగుల అయింది. ఇప్పుడు ద్వ్యంగుల అనేటటువంటి ద్విగు ప్రాతిపదిక కంటే పరంలో ప్రమాణార్థంలో ప్రమాణే ద్వయసచ్ దద్నచ్ మాత్రచః అనే సూత్రం చేత వ్యాఖ్యానాలలో విధించబడినటువంటి మాత్రచ ప్రత్యయం మాత్రమే విధిస్తాం ఇక్కడ. ఎందుకంటే వ్యాఖ్యానాలలో చెప్పారు ఏమని, ఈ ద్విగు ప్రాతిపదికల కంటే పరంలో మనకి ప్రమాణార్థంలో కేవలం మాత్రచ్ మాత్రమే వస్తుంది. అంటే ఇప్పుడు మనకి అక్కడ ఏం జరిగింది, ద్వ్యంగుల మాత్రచ్. ఇక్కడ మాత్రచ్ విధించిన వెంటనే ఏం జరుగుతుంది, ద్విగోర్ నిత్యం అనేటటువంటి వార్తికము ఈ సూత్రంలోనే ఉంది. ప్రమాణే ద్వయసచ్ దద్నచ్ మాత్రచః సూత్రంలోనే ద్విగోర్ నిత్యం అనేటటువంటి వార్తికం ఉంది. అంటే ద్విగు కంటే పరంలో ద్విగు ప్రాతిపదిక కంటే పరంలో విధించబడిన మాత్రచ ప్రత్యయానికి, ప్రమాణార్థములో మాత్రమే విధించబడిన మాత్రచ ప్రత్యయానికి నిత్యము లుక్. ఇప్పుడు మాత్రచ లుక్ అయిపోయింది. అదేం సూత్రం అండి? సారీ, 5:2:37 అండి. ప్రమాణే ద్వయసచ్ దద్నచ్ మాత్రచః. ఓకే ఓకే, మనం వాడాము ఇది. ఓకే, పద్ధతాల్లో ఇప్పుడు తెచ్చారా ప్రత్యయార్థం దీనిలో? ఇప్పుడు అచ్చు ప్రత్యయం. వీళ్ళు ఇక్కడ ఇచ్చేసరికి నేను ముందే తెచ్చుకున్నాం. కానీ మనకి అంటే మనము కామన్ ప్రాక్టీస్ ఫాలో అవ్వాలి కాబట్టి బెస్ట్ ప్రాక్టీస్ మాత్రం సమాసాంతాలకి సమాస విధాయక శాస్త్రం జరిగిన వెంటనే జరగాలి. అదే కాలంలోనే సమాసాంత ప్రత్యయాలు చేస్తాం కాబట్టి మనము ఎక్కడైతే మనం ద్విగు చెప్పామో అక్కడే చేసేస్తాం. మీరు ఈ ప్రత్యయాంతాలు లుక్ అయిపోతుంది అనే సూత్రం ఏంటి చెప్పారు? అది ఆ సూత్రంలోనే ఉన్న వార్తికం. ద్విగోర్ నిత్యం ఆ సూత్రంలోనే ఉంది, వార్తికం కూడా. ద్విగోహ నిత్యం ఏ శబ్దాః ప్రమాణం ఇత్యన్యా సంజ్ఞా ప్రసిద్ధాः సంతి తే యస్య ద్విగు సమాసస్య ఉత్తరపదే సంతి తస్మాత్ ద్విగు సమాసాత్ విహితస్య మాత్రచ ప్రత్యయస్య నిత్యం లుక్ భవతి. అది కూడా ప్రమాణార్థంలో ఉన్నటువంటి మాత్రచకే లుక్, మిగిలిన వాటికి కాదు. అది స్టార్టింగ్ లోనే ఇచ్చారు. ఏ శబ్దాః ప్రమాణం ఇత్యనయా. సో ఇప్పుడు మనకి ద్వ్యంగుల అనేటటువంటి తద్దితాంత ద్విగు గర్భిత తద్దితాంత ప్రాతిపదిక సిద్ధించింది. అంటే ఇప్పుడు ద్విగు సమాసం చేస్తే గాని తద్దిత ప్రత్యయం విహించడానికి లేదు. ఆ తద్దిత ప్రత్యయానికేమో లుక్ అయిపోయింది ద్విగోర్ నిత్యం అన్న సూత్రం చేత. అందుకని ఇది టెక్నికల్ గా ద్విగు సమస్త పద గర్భిత తదితాంత ప్రత్యయం. ఈ గర్భిత అంటే ఏంటో అర్థం కాలేదు అసలు. నెక్స్టింగ్ అండి ఒక దాంట్లో. ఇప్పుడు ఇది టెక్నికల్ గా మాట్లాడితే మాత్రచ ప్రత్యయాంతం కదా ద్వ్యంగులం అన్నది. ఆ అర్థంలో లాస్ట్ విధించేది అదే మాత్రచ్చే. కాబట్టి ఇది మాత్రచ్చ తదితాంత ప్రత్యయాంతం. కానీ
ఉమ్, ఈ ప్రత్యయం విధించడానికి ఉన్నటువంటి ప్రాతిపదిక ఎటువంటి ప్రాతిపదిక? ఉమ్. ద్విగు సమాసం. సమాసం నుంచి వచ్చినటువంటి ప్రాతిపదిక, ద్విగు ప్రాతిపదిక. ఉమ్, ఉమ్. ఓకే. అలా అది ద్విగు గర్భిత మాత్రచ్ ప్రత్యయాంతం అయింది. ఓకే ఓకే ఓకే. అంటే జనరల్ గా గర్భిత అంటే ఇక్కడ వాడక్కర్లేదు అనుకోండి, జస్ట్ మీకు అది ఆ, ఆ నెస్టింగ్ తెలుస్తుంది కదా అని చెప్పి ఉమ్, చెప్పాను అంతే. ఉమ్, నెస్టింగ్ ఉన్నప్పుడు అంటే ఒక దాంట్లో ఒకటి సమాసాలు ఉన్నప్పుడు ఇన్నర్ మోస్ట్ ది గర్భిత అంటాం. ఉహు. ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఇందాకన మనము సంఖ్యావ్యయాదేహే చెప్పుకున్నాం చూసారా? ఉమ్, ఉమ్. అవును, ఫైనల్ గా ఏం చెప్పాము? సంఖ్యావ్యయం ఆదిహి యస్య సహ. అంటే ఫైనల్ గా వచ్చిందేమో బహువ్రీహి, ఉమ్, ఉమ్. కానీ ఆ బహువ్రీహి రావటానికి సంఖ్యావ్యయం అని అక్కడ సమాహార ద్వంద్వం చేశాంగా, ఉమ్. అందుకని అది ఇన్నర్ లో ఉంది, లోపల ఉంది అది. కాబట్టి అందుకని దాన్ని గర్భిత సమాహార అంటారు. ద్వంద్వ గర్భిత బహువ్రీహి అది. ఉహు. అంటే ఏదైతే ఫైనల్ గా అవుటర్ లో ఏదైతే కనిపిస్తుందో అది ముందర అది చెప్తాం మనం ఫైనల్ గా, ఇది బహువ్రీహి అనేస్తాం. కానీ ఆ ఉమ్. బహువ్రీహి సిద్ధించడానికి దానికి లోపల ఎలిమెంట్స్ ఉంటాయి కదా, పూర్వపదానికో ఉమ్. ఉత్తరపదానికో ఎక్కడో మళ్ళీ ఇంకోటి ఏదో సమాసం ఉందనుకోండి, అప్పుడు ఉమ్. దాన్ని గర్భిత, ఆ ఉమ్. సమాస గర్భిత బహువ్రీహి. ఉమ్. అలా. ఉమ్. ఓకే. అదే. అదే. సో ఇప్పుడు మీరు దీన్ని దారు అనే అర్థంలో చూపించాలి అన్నప్పుడు నపుంసకలింగంలో తీసుకుని ద్వ్యంగులం అవుతుంది. స్తంభ అనేటటువంటి పుల్లింగాలు చూపించాలి అని అనుకుంటే పుంలింగంలో ద్వ్యంగుల అవుతుంది. ఆ, ఉహు. అంతే. ఉహు. అంటే ఇప్పుడు ఈ సూత్రం అంటే ప్రతిదానికి ఏం లేదు ఇక్కడ నుంచి, ఈ సూత్రంలో ఏ కాంటెక్స్ట్ లో మనకి ఏ ప్రత్యయం వస్తుంది ఆ నిమిత్తాలని గ్రహించాలి సమాసాంత ప్రత్యయాలకి. ఉమ్, ఆ నిమిత్తాలను గ్రహించి మనము ఆ సమాస విధాయక శాస్త్రంలోనే ఈ నిమిత్తాలు ఉన్నాయా, అలాంటప్పుడు ఈ సమాసాంత ప్రత్యయం చేర్చాలి అని అక్కడ చేర్చాలి అంతే. ఉమ్. ఓకే. కాకపోతే ఇప్పుడు మనకేంటంటే పూర్తిగా మళ్ళీ సమాసాల రీక్యాప్ జరుగుతుంది. మనం ప్రక్రియ చెప్పుకోవాలంటే మళ్ళీ ఇవన్నీ చెప్పుకోవాలి కదా, ఉమ్, ఏ సూత్రం అంటే ఏ కాంటెక్స్ట్ లో ఏ సూత్రాన్ని విధించాము, ఉమ్, ఎందుకు విధించాము. అంటే సమాస ప్రక్రియ ఏమీ అంత ప్రాబ్లం కాదు, ఆల్రెడీ అలవాటు అయిపోయింది కాబట్టి ఈ సుపోధాతు ప్రాతిపదికయోః ఉపసర్జనం పూర్వము అంగకార్యాలు లేకపోతే ఉమ్. సంహిత కార్యాలు అవన్నీ ఓకే. కానీ అసలు అక్కడ సమాస విధాయక శాస్త్రం ఒకసారి మళ్ళీ మనకి రీక్యాప్ అవుతుంది. ఓకే. మరి అది అచ్చు మొదటిది. ఉమ్, ఓకే. రెండవది చూద్దామా? ఆ, కౌముది క్రమంలోనే. ఉమ్. వాసవ్ గారు మర్చిపోయాను, చెప్పండి. ఇది ఏం లేదంటే మనకి నిన్నటితో త్వాచ అనే సూత్రంతో మనకి తత్పురుష సమాస విధాయక శాస్త్రం కంప్లీట్ అయిపోయింది. ఆహా, ఓకే ఓకే. అందుకని మళ్ళీ బహువ్రీహి అంటే అష్టాధ్యాయ క్రమంలో వెళ్తే బహువ్రీహి వచ్చేస్తుంది. ఓహో, ఓకే. ఉహు. అందుకని మళ్ళీ ఒకసారి కొద్దిగా సమాసాంత ప్రత్యయాలు చూసుకుంటే ఇంకొంచెము మనకి అంటే జనరల్ గా వాడతాం కదా ఇప్పుడు చాలా వాటిల్లో కాంటెక్స్ట్ పరంగా, ఉమ్, ఉమ్, ఉమ్. అందుకని ఒకసారి తత్పురుషలో కూడా సమాసాంత ప్రత్యయాలు కంప్లీట్ చేసేసుకున్నాము, దీని తర్వాత బహువ్రీహికి వెళ్ళొచ్చు అని. ఉహు. ఓకే, ఇది అయిపోయాక. అదొకటి. ఆహా, దీని తర్వాత బహువ్రీహికి వెళ్తాం మళ్ళీ. ఓకే. అలానే ఈ సమాసాంత ప్రత్యయాలు చూసుకుంటూ కొన్ని ప్రక్రియలు అవి చూస్తాం కాబట్టి మళ్ళీ తెలియకుండా తత్పురుష మళ్ళీ రీక్యాప్ అవుతూ ఉంటుంది. ఓహో, ఓకే. అంటే ఇప్పుడు వెంటనే ఆ విగ్రహవాక్యం చూడంగానే ఇక్కడ సమాసం ఎందుకు వచ్చింది అనే ఆలోచన వస్తుంది కదా మనకి. దేంతో వచ్చింది, వచ్చింది అంటే దేంతో వచ్చింది, రాలేదు అంటే ఎందుకు రాలేదు, కాకపోతే రాలేదు అనే కాన్సెప్ట్ ఉండదు కాబట్టి దేంతో వచ్చింది అని. అంటే తెలియకుండా తత్పురుష మొత్తానికి మనకి అంటే 2:1:21 నుంచి 2:2:22 వరకు ఉన్నటువంటి సూత్రాలన్నీ కూడా మళ్ళీ ఒక క్విక్ రీక్యాప్ అయిపోతాయి ఎగ్జాంపుల్స్ ద్వారా. ఓకే ఓకే ఓకే. అదే నేను ఈ సూత్రమే ఓపెన్ చేశాను అనమాట. నేను నిన్న ఇదే విన్నాను కదా, నేను లేట్గా జాయిన్ అయ్యాను. త్వాచ చెప్పేశారా, అయిపోయిందా?
అయిపోయిందండి. త్వాచ అయిపోయింది. ఇగో ఇవాళ సమాసాంత ప్రత్యయాలు కౌముది క్రమంలో మొదలు పెట్టాము. ఫస్ట్ అయింది, ఇప్పుడు రెండోది. ఓకే ఓకే. రెండోది 5,4,87. దీంట్లో చెప్పండి. అవ్యయానికి చెప్పలేదు ఎగ్జాంపుల్, సంఖ్యగా చెప్పి. ఓకే ఓకే, కరెక్ట్. సంఖ్య అవ్య కదా. ఓకే, అవ్యయానికి. అవ్యయానికి ఇక్కడ యాక్చువల్లీ మీకు ఒకటి ఇచ్చారు ఆన్లైన్ లో, నిర్గతం అంగుళిభ్యః ఇది అని. ఇది కాకుండా మనము ఇది ఇందులో కదా ఇది. ఓకే ఓకే, అయితే అదే తీసుకుందాం. ఇంకా ఇంకో దాంట్లో ఎక్కడో బాగుంది పదం అని అనుకున్నా, అది వేరే దాంట్లో అనుకుంటా. అత్యంగుళం కూడా అదే కదండి, కాదా? అత్యంగుళం, అది కాశికాలు, అది అత్యంగుళం, నిరంగుళము, ఇంకా అది తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ప్రక్రియ చేసేసారు కదా, ప్రక్రియ చేయండి తీసుకుందాం. ఓకే. అత్యంగుళం కాశికలో ఇచ్చారు, నిర్గతం అంగుళిభ్యో నిరంగుళం అని ఇచ్చారు. దాని ప్రక్రియ కావాలంటే మనకు ఆల్రెడీ పైన చేసి ఉంది. సో మనం ఇప్పుడు అత్యంగుళం చేద్దాం. అంటే ఇప్పుడు అతి అనేటటువంటి అవ్యయము ఏ అర్థంలో ఉంది? అతిక్రాంతార్థంలో ఉంది. అతిక్రాంతార్థం. అంటే ఇప్పుడు దాని విగ్రహవాక్యం ఏమవుతుంది? అతిక్రాంతం అంగుళం. నపుంసకలింగంలో కావాలి వాళ్ళకి సమస్త పద ప్రాతిపదిక, అందుకని అతిక్రాంతం అంగుళిం అనేది లౌకిక విగ్రహవాక్యం. ఇది మనకి కుగతి ప్రాదేయాలు వార్తికాలు చూసాం కదా, అందులో రెండవ వార్తికం ప్రాదుల సెక్షన్ లో వచ్చేటటువంటి రెండవ వార్తికం. అత్యాదయ క్రాంత్యాత్యర్థే ద్వితీయయా. అత్యాదయ ద్వితీయ. ఓకే ఓకే. అతిక్రమించడం అంటే అతి మొదలైనవి క్రాంత్యార్థంలో, అతిక్రమించడము, దాటడము, మించడము, సర్పాస్ చేయడము. ఎక్సలెన్స్ లోని, ఫిజికల్ గా రెండిట్లోని, ఎక్సలెన్స్ లో కూడా ఇదే వస్తుంది. అతిమాలహ దీంట్లోనే చూసాం. అతిమాలహ, అతికత్వ అలాంటిదే ఇక్కడ కూడా, కాకపోతే జస్ట్ రూపం మారింది అంతే. అంటే నపుంసకంలో చెప్తున్నారు. సో ఇప్పుడు ఇది ప్రయత్నిస్తారా శ్రీనివాస్ గారు? అతిక్రాంతం అంగుళిం. అది మనకి చెప్పండి. అతి అంగుళి, అంగుళి అమ్ము. ఇది ఏ సూత్రం? అది అత్యాదయ క్రాంతాద్యర్థే ద్వితీయ అనే వార్తిక సహకారంతో కుగతి ప్రాదయ అనే సూత్రం చేత సమాసం. తర్వాత తత్పురుషస్య అంగుళేః అవ్యయాదేః అనే సూత్రం చేత సమాసాంత ప్రత్యయం వచ్చే. తర్వాత వృద్ధి సమాసాచ్య సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ. సుపోధాతు ప్రాతిపత్యో సూత్రం చేత సుప్పులు. అతి అంగుళి అచ్చి. అచ్చులు అనుబంధ లోపాలు చేయగా మిగులుతుంది. అప్పుడు అతి అంగుళి తర్వాత సూత్రం చేత ముందర భసంజ్ఞ వస్తే గానీ ఎస్ఏతిచ ప్రవర్తించదు కదా. సూత్రం చేత భసంజ్ఞ. ఎస్ఏతిచ సూత్రం చేత ఇకారానికి లోపము. అప్పుడు అతి అంగుల్ అతి అంగుల.
ఇక్కడ మనకి జనరల్ గా ఏమవ్వాలి? తత్పురుషలో పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోహో అని పరవల్లింగం ప్రాప్తించాలి. కానీ వీటికి ప్రాదులకి మాత్రము ఉచ్చారణ సామర్థ్యం చేతనే వార్తికంలో ద్వితీయయా అనే ఉచ్చారణ సామర్థ్యం చేతనే ఇక్కడ విశేష్యాన్ని అనుసరించి లింగం ఉంటుంది. చెప్పినట్టున్నారండి మీరు, అంతేనండి? విశేష్యాన్ని అనుసరించి ఉంటుంది. ఇక్కడ మనము దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాం, ఇదంటే దేనిని సూచించాలనుకుంటున్నాము? ఒక నపుంసక లింగంలో ఉన్నటువంటి శబ్దాన్ని సూచించాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఒక దారుని సూచించాలనుకోండి నపుంసకంలో, అంటే అంగుళాన్ని దాటింది అని చెప్పాలి. అందుకని ఇక్కడ నపుంసకం అంటే ఉచ్చారణ సామర్థ్యంతోనే ఇక్కడ నపుంసకలింగ వివక్షలో ఈ సమస్త పదం అంతా కూడా నపుంసకలింగంలో ఉంటుంది. అప్పుడు స్వాది కార్యాలు చేసిన తర్వాత స్వమోర్ నపుంసకాత్ అనే సూత్రం చేత అక్కడ సుప్పులకి లుక్ అయిపోగా, సుప్పులకు లుక్ ఏంటి? అదంతం కదా, అతోం చేత అమ్మ ఆదేశము, అమ్మి పూర్వహాతో పూర్వరూపం ఏకాదేశము. అత్యంగుళం అంటే అత్యంగుళం దారు. అలాగే ఇక్కడ మనిషిని చెప్పాలనుకోండి, ఇక్కడ ఇది కూడా మనిషిని కాదు, ఇది మళ్ళీ వేరు, ఇది తత్పురుష అనే చెప్పారు కదా. సో ఇక్కడ ఎప్పుడైతే తత్పురుష కాకుండా బహువ్రీహిలో గాని మనకి సమాసం చేస్తే కనుక అప్పుడు ఈ సూత్రం ప్రవర్తించదు. అందుకని అత్యంగులికి పురుష అని ఇచ్చారు అక్కడ. అక్కడ బహువ్రీహిలో సమాసం చేశారు, అందుకని అక్కడ అచ్చ ప్రత్యయం అన్నది రాదు. ఇక్కడ న్యాసలోనేమో పంచాంగులిహి అని ఇచ్చారు. పంచాంగులిహి అత్యంగులిహి. పంచాంగులిహి ఒకటి ఉంది. పంచాంగులిహి అంటే మన చెయ్యి. ఓకే, సంఖ్యలో నిరంగుళం. అత్యంగులికి అంటే పురుషుడిని చూపించారు అక్కడ. అంటే అట్లా ఎప్పుడైతే కేవలము తత్పురుష సమాసం ఉన్నప్పుడు మాత్రమే ఈ అచ్చ వస్తుంది, మిగిలిన సమాసాలకి రాదు అని చెప్పడం. ఓకే, సో ఇప్పుడు కౌముది క్రమంలో నెక్స్ట్ ది 5487. రాత్రి వచ్చింది. అంటే ఇక్కడ పంచమి ఏకవచనంలో ఉంది. ఏది? అహస్సర్వైకదేశ సంఖ్యాత పుణ్యాత్ అనేది పంచమి ఏకవచనం. అంటే ఇక్కడ అహన్, సర్వ, ఏకదేశ, సంఖ్యాత, పుణ్య అనేటటువంటి శబ్దాలకు సమాహార ద్వంద్వం చేసి ఆ సమాహార ద్వంద్వానికి పంచమి ఏకవచన రూపం చూపిస్తున్నారు. పంచమి ఏకవచనం చేసేసారు. ఓకే, సమాహార ద్వంద్వం అయింది, అందుకని ఏకవచనంలో ఉంది, అక్కడ పంచమి విభక్తి. అలానే మనకి ఆహన్న శబ్దం ఉంది కదా, నకారాంత నపుంసకలింగం, పగలు అనే అర్థంలో. చాలా పెక్యులియర్. అక్కడ కూడా మనం బోల్ సూత్రాలు చూసుకున్నాము, ఇక్కడ కూడా అవే వస్తాయి ఆహన్కి. తత్పురుషులు ముఖ్యంగా చాలా వస్తాయి ఆహన్కి. సో ఇక్కడ అంటే మనకి ఇప్పుడు ఎలా రాసుకోవాలి? ఇప్పుడు దీనికి అహన్ చ సర్వః చ, అహన్ కాదు అహహ, దాని ప్రథమ విభక్తి సర్వశ్చ ఏకదేశశ్చ సంఖ్యాతశ్చ పుణ్యశ్చ ఏతేషాం సమాహారః. అది ఇంకా నపుంసకంలో తీసుకుందాం. స నపుంసకం అనే సూత్రం చేత నపుంసకము.
మీరు చూస్తే ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ చాలా వరకు సమాసాలు అంటే బేసిక్స్ అన్ని అంటే బేసిక్స్ ఏముంది ఇంకొక 4-5 సూత్రాలతో మనకు సమాస విధాయక శాస్త్రం కూడా కంప్లీట్ అయిపోతుంది. మీరు ఈ సూత్రాలలో ఉన్న వాటన్నిటికీ కూడా మనం డిరైవ్ చేసుకోవచ్చు వీలైనంత వరకు. సూత్రంలోనే సమాసాలు చాలా ఉంటాయండి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడే మనకి బోల్డ్ కనిపిస్తాయి. ఇప్పుడు ఈ దాంట్లోనే ఇప్పుడు అహహ అన్నాము, దాని ప్రథమ విభక్తి అహహ. మరి ఇప్పుడు దీన్ని అలౌకిక విగ్రహవాక్యం చేసుకుందాం చూడండి. లౌకిక విగ్రహవాక్యం చెప్పాము. అహశ్చ సర్వశ్చ ఏకదేశశ్చ సంఖ్యాతశ్చ పుణ్యశ్చ ఏతేషాం సమాహారః. ఓకే, ఇప్పుడు దీనికి అలౌకిక విగ్రహవాక్యం ఏమవుతుంది? అహన్సు సర్వాసు ఏకదేశాసు సంఖ్యాతాసు పుణ్యాసు. ఇప్పుడు ఈ మొత్తానికి చార్ధే ద్వంద్వ అనే సూత్రం చేత సమాసము. చార్ధే ద్వంద్వహనా? ఇప్పుడు మనకు వస్తుంది ఇంకొక అంటే బహువ్రీహి తర్వాత ఇదే సూత్రం ద్వంద్వానికి. ఇంకా కాలేదా అది? అంటే మనకి కార్యాలన్నీ తెలుసు, కేవలము అక్కడ సమాస విధాయక సూత్రం ఇది అని ఒక్కటి తెలియదు తప్పించి మిగిలినవన్నీ తెలుసు మనకి. సో ఇప్పుడు అక్కడ చార్థే ద్వంద్వ అనే సూత్రం చేత సమాసము. సమాసత్వాత్ అదేంటిది కృత్తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ. అలాగే సుపోధాతు ప్రాతిపదికయోః అనే సూత్రం చేత సుప్పులకు లుక్కు. అంటే అహన్ సర్వ ఏకదేశ సంఖ్యాత పుణ్య అయింది. ఇప్పుడు ప్రాతిపదిక అంటే ఇప్పుడు ఇక్కడ సుప్పులకు లుక్ అయినా సరే అవన్నీ కూడా ప్రథమ విభక్తి అంతాలే కదా. అందుకని అన్నిటికీ కూడా ప్రత్యయ లోపే అపి ప్రత్యయ లక్షణం అనే సూత్రం చేత ఇక్కడ ప్రత్యయం ఉన్నట్టుగానే గ్రహించి సుప్తినంతం పదం అనే సూత్రం చేత వీటికి పద సంజ్ఞలు ఉంటాయి. మిగతా వాటికి పెద్ద మ్యాటర్ కాదు, మనకు అహన్కి కావాలి. అహన్కే కావాలి మెయిన్ గా మనకి. కాబట్టి ఇక్కడ మనకి అహన్ అంటే ఇప్పుడు మన ఈక్వేషన్ ఏమైపోయింది? అహన్ సర్వ ఏకదేశ సంఖ్యాత పుణ్య. ఈ స్థితిలో ప్రత్యయ లోపే అపి ప్రత్యయ లక్షణం సుప్తినంతం పదం అనే సూత్రం చేత పద సంజ్ఞ. మనకి ఇలా ఈ సూత్రం చేత పద సంజ్ఞని ఈ పూర్వ పదాలు మధ్య పదాలు అన్నిటికీ తీసుకుంటాం. ఉత్తర పదానికి మాత్రమే ఈ పద సంజ్ఞ తెచ్చుకోం మనం. అంటే రావడం పద సంజ్ఞ అన్నిటికీ వస్తుంది, పద సంజ్ఞ ఉంటుంది కానీ దానికి ఈ పద కార్యాలు చేయడానికి మనం తెచ్చుకోకూడదు. వార్తికం ప్రొహిబిషన్ ఉంది. మనం పద సంజ్ఞ తెచ్చుకున్న ఆ పద అధికారంలో కార్యాలు చేయకూడదు. అహస్ కాదండి, అహన్. అహన్ అండి నకారాంత శబ్దం అది. అహన్ నకారాంత నపుంసకలింగం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది? అహన్ అన్నది పదమైంది కదా సుప్తినంతం పదం చేత. ఫస్ట్ మన మైండ్ లోకి వచ్చేది ఏంటి? నకారము అంత్యములో ఉంది. అహన్ అనేది నకారాంత ప్రాతిపదిక. అలాంటి ప్రాతిపదికకే సుప్తినంతం పదం అనే సూత్రం చేత పదం కూడా అయ్యింది. కాబట్టి అసలు ఉత్సర్గ సూత్రం ఏంటి? నలోప ప్రాతిపదిక. అది ఉత్సర్గ కంపల్సరీగా. అంటే నకారం అంత్యములో ఉంది, అది ప్రాతిపదికం తెలుసు, అది పదం అని తెలిస్తే మాత్రం ఆ సూత్రం మన మైండ్ లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏం జరగాలి? నలోపహ ప్రాతిపదికాంతస్య అనే సూత్రం చేత నలోపము సిద్ధించాల్సి ఉండగా మనకు అక్కడ వార్తికం ఉంది అంతే. అహ్నః నలోపహ ప్రతిషేధః అంటే అహ్నః షష్ఠీ విభక్తి. అహన్కి నలోపము ప్రతిషేధం అని చెప్పాలి. అది ప్రతిషేధం అయిపోయింది ఈ వార్తికం చేత. ఈ వార్తికం కూడా నలోపహ ప్రాతిపదికాంతస్య సూత్రంలోనే ఉంది, కాశికలో ఉంది. ఆ ఎక్స్ప్లెనేషన్ లో ఉండకపోవచ్చేమో, కాశికలో ఉంది. వార్తికం దాంట్లోనే ఉంది, ఆ సూత్రంలోనే. సో మనకి నలోపం ప్రాప్తించాల్సి ఉండగా అన్హో నలోపహ ప్రతిషేధః వక్తవ్యః ప్రతిషేధో వక్తవ్యః అనేటటువంటి వార్తికం చేత ఈ నలోపం అన్నది నిషేధించబడింది. అది నిషేధించబడేసరికి నెక్స్ట్ వచ్చేది ఏంటి? అహన్ అనేటటువంటి సూత్రం. సూత్రమే అహన్. సూత్రమే అహన్. ఇది త్రిపాదిది 8:3 అనుకుంటారు. 8:2:68. ఓకే.
ఆ అహన్ అనే సూత్రం ఏం చెప్తుంది? పదాంతములో ఉన్న అహన్కి రుత్వాదేశము. దానికి ఏమీ లేదు, ఒకటే ఒక నిమిత్తం, దానికి పదసంజ్ఞ ఉండాలి అంతే. అంతే. దేనికి నిమిత్తం? పదమైనటువంటి అహన్కి రుత్వాదేశం అంతే. సో అది అంత్యాదేశం అవుతుంది అలోంత్యస్య అనే పరిభాషతో. అంటే ఇప్పుడు అహన్నలోని నకార స్థానంలో రుత్వం రావాలి. ఓకే. రుత్వము అక్కడ మనకి రావాలి. సో ఇక్కడ మనకి దాని ప్రతిషేధ కాంటెక్స్ట్ లోకి ఇప్పుడు మనం ఇందులోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే మనకి దానికి తగ్గ ఉత్తర పదాలు లేవు. రాత్రి రథయాంతరేషు అని ఇంకో వార్తికం ఉంది, సో ఆ కాన్సెప్ట్ ఇక్కడికి రావట్లేదు కాబట్టి విల్ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్. రుత్వం తీసేసుకుందాం. అహంతో రుత్వం ప్రాప్తించింది, అప్పుడు ఏమైంది? అహర్ సర్వ ఏకదేశ పుణ్యాత, ఇంకేముంది? సంఖ్యాత పుణ్య. సంఖ్యాత పుణ్య అని ఉంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం ఋత్వ ప్రకరణానికి వచ్చేస్తున్నాం. ఋత్వం ఉంది, ఋత్వానికి పరంలో ఏముంది? ఖర్వర్ణాలు ఉన్నాయి, సకారము ఖర్వర్ణము, కాబట్టి ఖరావసానయోర్ విసర్జనీయ. ఋత్వానికి విసర్గాదేశము. మళ్ళీ విసర్గకి పరంలో ఏముంది? ఖర్వర్ణాలు ఉన్నాయి, అందుకని విసర్జనీయస్య సహా అనే సూత్రం చేత ఇక్కడ సకారాదేశం వస్తూ ఉంటే మన వాషరి వికల్పంగా ఇక్కడ మనకి సూత్రములో పైన సకారం డబల్ సకారం ఉంది చూసారా, అది ఆ సకారాదేశం వచ్చినటువంటి రూపం. అందుకని మనకి ప్రాతిపదిక ఏమైంది? అహస్సర్వైకదేశ సంఖ్యాత పుణ్య అనేటటువంటి అదంతా నపుంసకలింగ ప్రాతిపదిక అయింది, ఇతర సమాహార ద్వంద్వ ప్రాతిపదిక. ఇది నపుంసకలింగం అని తెలుసు, అదంతం అని తెలుసు కాబట్టి స్వాది కార్యాలు చేసుకుని మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? పంచమి కావాలి, అందుకని పుణ్యాత అంతే. నస్ చేర్చుకుని వాటి కార్యాలు చేసుకోవడమే. ఇలా సూత్రాల్లోనే మనం సందులు సమాసాలు చెప్పుకోవచ్చండి, చాలా ఉంటాయి యాక్చువల్. చాలా వేరియేషన్స్ ఉంటాయి ఇందులోనే ఎక్కువ కనిపిస్తాయి కూడా, బోల్డ్ వేరియేషన్స్ కనబడతాయి. ఇది అసలు డాట్ కామ్ లో అది ఇవ్వలేదు సందులు, అంటే సూత్రంలో సందులు ఏమేమి ఉన్నాయి, సమాసాలు ఏమేమి ఉన్నాయో ఇవ్వలేదు, కానీ చాలా పుస్తకాల్లో ఇస్తారండి. ఆ సూత్రంలోనే సందులు ఏమేమి ఉన్నాయి, ఎస్పెషల్లీ సమాసం ఏమేమి ఉంది అనేది ఇస్తారు. మనం సమాసాలు ఇవ్వకపోవడం కూడా మంచిదే, ఇప్పుడు మనం చేసుకుందాం అట్లీస్ట్ ఇక్కడ నుంచి వచ్చే వాటిలో. అదే. సో ఇప్పుడు అసలు సూత్రం ఏం చెప్తోంది? ఒక పంచమి ఏకవచన ప్రాతిపదిక ఉంది, పంచమి ఏకవచన రూపం ఉంది, రెండున్నాయి పంచమి ఏకవచన రూపాలు, రాత్రేహే ఉంది, పుణ్యాత ఉంది. అంటే ఇక్కడ మనకి తెలిసింది రాత్రి అంటే పరంలో ఈ తత్పురుష సమాసం ఉన్నప్పుడు అచ్చు అని. అది కూడా ఎటువంటి రాత్రి శబ్దము? అహన్ గాని సర్వ ఏకదేశ సంఖ్యాత పుణ్య, ఇవి పూర్వముగా ఉన్నటువంటి రాత్రి శబ్దానికంటే పరంలో అచ్. అది కూడా ఎప్పుడు? మళ్ళీ మనకి తత్పురుషస్య అనేది నడుస్తుంది అనువృత్తిలో. అనువృత్తిలో తత్పురుషస్య, అలాగే సంఖ్యావ్యయాదేహ కూడా ఉంది. అంటే వీటితో పాటుగా ఆ చకారంతో మనకి అనువృత్తిలో ఉన్నవి కూడా గ్రహిస్తున్నాం సముచ్చయార్థం. పుణ్యాత్ చ అన్నారు కాబట్టి అనేది కూడా మొత్తం అనువృత్తితో కూడినటువంటి సూత్రం ఏమైపోయింది? తత్పురుష సమాసంలో అహన్ సర్వ ఏకదేశ సంఖ్యాత పుణ్య, అలాగే సంఖ్యావాచకాలు అవ్యయాలు పూర్వపదాలుగా ఉన్నటువంటి రాత్రి శబ్దానికంటే పరంలో అచ్ అనేటటువంటి సమాసాంత ప్రత్యయము. ఓకే. సో ఇప్పుడు ఈ సంఖ్య అనేది కూడా ఈ కేటగిరీలో జాయిన్ చేసుకోవాలి. సకారంతో నిమిత్తాల్లోకి వెళ్ళిపోయింది, పూర్వపద నిమిత్తాల్లో గ్రహించాలి. అయితే ఇక్కడ మనం ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ సంఖ్య అవ్యయాదేహ అనేది మనం సూత్రం చూస్తే అది షష్ఠిలో ఉంటుంది. సో ఇప్పుడు అంటే అక్కడ ఉన్నది కూడా పంచమ్యార్థంలో ఉన్న షష్ఠి.
ఓహో, ఓకే ఓకే, పంచమి అంతే అర్థం. కదా. ఇప్పుడు ప్రత్యయం విధిస్తున్నారు అంటే అక్కడ విధి ఎప్పుడు పంచమికి జరుగుతుంది కదా. షష్ఠి ఎప్పుడు స్థానమే కదా. షష్ఠి ఎప్పుడు షష్ఠి స్థానం. స్థానే యోగా. ఉమ్, కాబట్టి అక్కడ మనకి షష్ఠి కనిపిస్తున్నా సరే పూర్వ సూత్రంలో అది పంచమి అర్థంలో ఉన్నటువంటి షష్ఠి. ఓకే ఓకే. ఆ, అది అది మనకి ఈ సూత్రంలో ఈజీగా తెలుస్తుంది. యాక్చువల్లీ ఓకే. అసలు అక్కడే చెప్పుకుని ఉండాల్సింది, ఎందుకంటే అక్కడ విధించాలి కదా. అందుకని అక్కడ మనకి షష్ఠి కనిపిస్తున్నా అక్కడ పంచమి అర్థం ఉంది పంచమే కాబట్టి చెప్పుకోవాలి. అది విధి అయింది అక్కడ. ఓకే. సంఖ్యా అవ్యయాలు. సంఖ్యాపూర్వక రాత్రి అవ్యయాదేహ అంటే ఎలా అర్థం చేసుకోవాలి అది? అవ్యయము ఆ ఆదిలో అంటే అవ్యయం ఇక్కడ ఆదిగా ఉంది. అవ్యయము ఈ సంఖ్య వాళ్ళు ఉన్నట్టుగా తీసుకున్నారు కదండి. ఆ, ఆ సంఖ్య అవ్యయాదేహే అంటే అర్థం ఏంటంటే సంఖ్య అవ్యయము, ఆది అంటే పూర్వార్థం, పూర్వపదము అనే అర్థం అన్నమాట. ఇక్కడ పూర్వములో ఉన్నటువంటి పూర్వంలో ఓహో, సంఖ్యాపూర్వంగా ఉన్నటువంటి సంఖ్యావాచకము అవ్యయవాచకాలు పూర్వపదములో ఉన్నటువంటి రాత్రి శబ్దానికంటే పరంలో అచ్. ఓకే ఓకే, అర్థం. అచ్చు ప్రత్యయం వచ్చింది మనకి ఇప్పుడు. మరి సో ఇప్పుడు మనకి ఇందులో చూసుకోవడానికి చాలా ఉన్నాయి. అంటే అన్ని మనకి పూర్వపదాల్లో చాలా ఉన్నాయి కదా. ఆహన్ ఉంది, సర్వ, ఏకదేశ. సంఖ్యా పుణ్య. ఈ ఏకదేశ ఏమైనా గుర్తుందా అందరికి? ఏకదేశము. ఏకదేశ ప్రకరణం, ఏకదేశీ సమాసం అని చూసాం మనము. ఓకే, ఏది మన ఇదంటారా, మన పితరౌ అర్థదినం, అర్థఫలం, పూర్వాహ్నః, అపరాహ్నః, మధ్యాహ్నః. ఓకే ఓకే ఓకే. ఇది ఇప్పుడు పితరౌ అనేది కూడా దీంట్లోనే వస్తుందా అండి, ఏకదేశీలోనే వస్తుందా? అది ఏకదేశ, అది వృత్తి వేరు కదండి. ఓహో, ఓకే ఓకే. అది ఏకదేశ వృత్తి. అది వృత్తి అంటారా? సమాసాల్లో అది ఏకదేశ వృత్తి. ఓకే. సమాస వృత్తి వేరు, ఏకదేశ వృత్తి వేరు కదా. పంచవృత్తుల్లో ఒకటి కదా అది. ఏకశేష అంటే ఏకదేశ కాదు, ఏకశేష వృత్తి. ఇది ఏకదేశము అంటే అవయవవాచకాలు ఇవి. ఒక పార్ట్, ఒక పూర్తిగా అంటే దేన్నైతే డివైడ్ చేయగలమో అటువంటి దాంట్లో ఒక ఫ్రాక్షన్ ని చూపించేటప్పుడు మనము ఈ ఏకదేశీ వాచకాలను వాడతాం. అంటే ఇప్పుడు మనం పూర్తిగా రోజంతా పగలంతా ఉందండి, ఆ పగటి యొక్క పూర్వ భాగము అని చూపించాలి. పూర్వాహ్నము మధ్య పూర్వాహ్న అంటాం. ఆ పూర్వ అనేది ఏకదేశీ వాచకం. ఇది కూడా తీసుకోండి, మాతా పితరవు కూడా తీసుకోవచ్చు. పితరవు అది ఏకశేష అండి, అది వేరు. ఏకశేష అంటే సిమిలర్ అర్థాలలో ఉన్నటువంటి వాటిల్లో ఒకటే శేషిస్తుంది అని చెప్పడం. అది వృత్తి వేరు, ఏకశేష వృత్తి వేరు. ఏకశేషం, అది ఏకశేషం కరెక్ట్. ఇక్కడ ఇదే అండి మీరు చెప్పేది 2:4:29 రాత్రాహ్నాహ పుంసి అనేది. అది జస్ట్ పుంలింగంలో ఉంటుంది అని చెప్తుంది. ఓకే. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకునే ఏకదేశీ సమాసము కావాలంటే మీకు 2, 2, 3, 4 ఆ టైంలో వస్తుంది. పూర్వాపరాధరోత్తమం నైకదేశి పూర్వాపరాధరోత్తమం ఏకదేశి నైకాధికరణే. పూర్వాపరాధర, ఓకే. 2:2:1 అండి మొదటిదేనా? ఓకే. పూర్వ అపరాధర ఉత్తరం ఏకదేశిన ఏకాధికరణం. ఒకటే అవ్వాలి. ఆ ఏకదేశీ వాచకము అంటే ఏదైతే మనం డివైడ్ చేయగలమో, ఏదైతే పార్ట్స్ లో డివైడ్ చేయగలమో అటువంటిది ఏకదేశీ అవుతుంది. ఏకదేశ అంటే అవయవ. అలా అవయవాలు, అవయవము అంటే ఇక్కడ బాడీ పార్ట్ అని కాదు, దట్ కెన్ బి పార్ట్, ఫ్రాక్షన్ అని చెప్పడం, పోర్షన్. ఓకే, ఆ పదార్థంలో అన్నట్టు ఒక పోర్షన్. ఏకదేశీ అంటే ఏ పదార్థాన్ని అయితే మనం అలా విభజించగలమో అది ఏకదేశీ అవుతుంది.
అంటే విభాగములు కలిగినది అని చెప్పడము ఏకదేశి. ఆ విభాగము అంటే ఏకదేశ వాచకం. ఆ విభాగాన్ని సూచిస్తాం. ఏ పార్ట్, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, అట్లా. ఏకదేశీ అవయవి అని ఇచ్చారు. ఏకదేశ అస్య అస్తి అవయవంలో ఇది ఏకదేశీ అవయవి. అదే ఏకదేశిని అంటున్నారు మీరు, ఏకదేశీ. ఓకే, అవును, ఇన్నంతం విభజించగలుగుతాము. అంటే ఎనీథింగ్ దట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ పార్ట్స్, అది ఏకదేశీ అవుతుంది. ఆ పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఏకదేశ వాచకం అవుతుంది. ఇప్పుడు మనం ఒక పిజ్జా కొనుక్కున్నామండి. రెగ్యులర్ పిజ్జాలో 4 స్లైసెస్ కదా. ఇప్పుడు పిజ్జా మొత్తం అంతా కలిపి ఏకదేశీ అవుతుంది. ఆ పిజ్జాలో ఒక స్లైస్ ఏకదేశ వాచకాలు అవుతాయి. అవి ఒక్కొక్క పీస్ ఏకదేశ వాచకాలు అవుతాయి. మొత్తం పిజ్జా అంతా ఏకదేశీ అయిపోతుంది. అంతే. అలాగే మనము మన లాంగ్వేజ్ లో ఈజీగా రావాలి అని అనుకుంటే అహన్ ఉంది, లేదా రాత్రి శబ్దం ఉందనుకోండి. రాత్రి అంటే ఏంటి? సంధ్య సమయం దాటిన తర్వాత నుంచి మళ్ళీ నెక్స్ట్ రోజు సూర్యోదయం వరకు కూడా రాత్రే కదా. ఆ రాత్రినే మనం జాముల కింద విభజిస్తారు కదా. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము అని. అలా జాములలో చెప్పేది ఏకదేశ వాచకాలు అవుతాయి. ఈ రాత్రి అనేదే మనము జాముల్లా విభజిస్తున్నాం కాబట్టి రాత్రి అనేది ఏకదేశ వాచకం అవుతుంది. ఏకదేశి అంటే రాత్రి. ఆ జాము, మొదటి జాము, రెండవ జాము, అర్ధరాత్రి లేదా అర్ధరాత్రి, మధ్యరాత్రి అని చెప్తారు కదా. అవి ఏకదేశ వాచకాలు అవుతాయి. విచ్ కెన్ బి డివైడెడ్ ఇన్ ఏకదేశి. ఆ పార్ట్స్ ని ఏకదేశ వాచకాలు అంటారు. అంతే, ఆ విభాగాలని ఏకదేశము అంటాము. ఏకదేశం ఏదైతే విభజిస్తున్నామో అది ఏకదేశీ అవుతుంది. సో ఇప్పుడు మనకి ప్రకృత సూత్రంలో ఏకదేశ అన్న పదం చేత ఈ ప్రకరణం అంతా కూడా మనం గుర్తు చేసుకోవాలి. రాత్రి అనేది కాలవాచక శబ్దము. ఆ కాలవాచక శబ్దము విభజించదగినది. అది జాముల లెక్కన విభజించదగినది. అందుకని విభాగములు కలిగి ఉన్నది కాబట్టి రాత్రి అనేది ఏకదేశీ అయింది. ఏకదేశీ దీర్ఘం. విచ్ కెన్ బి డివైడెడ్, ఏకదేశీ అయిపోయింది కాబట్టి రాత్రి. ఆ డివైడ్ చేసిన దాంట్లో పార్ట్స్ అని చెప్పాలి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఆ పార్ట్స్ ని డినోట్ చేసేటటువంటివి ఏకదేశ వాచకాలు అవుతాయి. ఇదే అహన్ కూడా చెప్పొచ్చు మనం. కాలవాచకాలు అన్నిటికీ చెప్పుకోవచ్చు మనం. అహన్ ఉంది, పగలు. పగలు యొక్క పూర్వ భాగము పూర్వాన్హ అంటున్నాం మనం. అంటే అన్హ పూర్వే, అన్హ పూర్వం, పూర్వాన్హ. అపరాహ్నము అంటున్నాము, మధ్యాహ్నము అంటున్నాము, మధ్యాహ్న. ఇవన్నీ పుల్లింగాల్లో వస్తాయి. అంటే ఇప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు అక్కడ మనకి ఏకదేశ వాచకాలు అన్ని వస్తాయి అన్నమాట. ఆ ఏకదేశ అన్న పదము చేత ఈ పూర్వాపరాధరోత్తమం ఏకదేశి నైకాధికరణే అనే సూత్రంలో ఏవేవైతే ఏకదేశ వాచకాలుగా చెప్పారు, పూర్వ, అపర, ఇంకేమున్నాయి, ఉత్తర, ఉత్తర, అపర, అధర, ఉత్తర. అలాగే మనకి కొన్ని సూత్రాల చేత జ్ఞాపకం చేస్తారు. మధ్య, సాయం, ఆ రెండు కూడా వీటిలోకే వస్తాయి. సూత్రంలో ఇవే చెప్తారు. కానీ మనకి వేరే ఈ ఆదేశాలు, అహన్క ఆదేశాలు అన్నాను కదా, అహన్క ఆదేశాలు వచ్చే వాటిల్లో సూత్ర నిర్దేశంలో సాయ శబ్దానికి కూడా చూపిస్తారు. అందుకే సంఖ్య, విసాయ, పూర్వ, అన్హో, అన్హ, న్యవో ఏదో వస్తుంది. సప్తమి విభక్తి పరంలో ఉన్నప్పుడు వికల్పంగా అకార లోపం. వికల్పంగా అహన్ శబ్దంలో,
అన్న అహన పరంగా ఉన్నప్పుడు వికల్పంగా అహన్ ఆదేశం. ఎప్పుడు అహ్న అహ్న అనే శబ్దానికి అహన్ అనేది ఆదేశం అని చెప్తున్నారు. ఓకే అదే మీరు అన్నట్టుగా అకార లోపం. అకార లోపం అని చెప్పలేదు, బట్ అహ్నకి అహన్ ఆదేశం అని చెప్పారు. ఓకే ఓకే అంటే ఆదేశం అక్కడ చెప్తున్నారు అన్నదే మనకి జ్ఞాపకం కింద తీసుకుని ఇక్కడ మనకి మధ్య సాయ అనేటటువంటివి కూడా ఏకదేశీ ఏకదేశ వాచకాలుగా మనం వాడతాం. అంటే ఇప్పుడు ఏకదేశ అన్న పదం చేత ఇవన్నీ గుర్తులోకి రావాలి, జ్ఞాపకం అవ్వాలి. అలాగే అవి ఏంటి పూర్వ, అపర, అవర, అధర కూడా ఉందండి. అవర లేదు కదా. ఉత్తర ఉత్తర, మధ్య, సాయ ఈ 6 శబ్దాలు వస్తాయి. సో అది ఏకదేశము. ఎందుకంటే మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటాయి, అంటే డైరెక్ట్ గా వాటివే. ఇవి ఒక్కటే రిఫరెన్స్ ఉంటుంది. ఇంకేమున్నాయి? అహన్, సర్వ. ఈ సర్వ అన్నది కూడా తెలిసిందే కదా, పూర్తిగా అని చెప్పడం అంతే. అంతేగాని ఇక్కడ ఏకదేశ కాదు ఇక్కడ అది. ఎందుకని మనం ఒక భాగం లాగా చెప్పట్లేదు, అక్కడ ఏమి రాత్రి మొత్తం అని చెప్తున్నాం అంతే. కాబట్టి అందుకనే సర్వ వేరుగా ఇచ్చారు, ఏకదేశ వేరు. ఏకదేశ ద్వారా ఏం గ్రహించాలో చూసుకున్నాము. తర్వాత సంఖ్యాత. సంఖ్యాత అంటే దట్ కెన్ బి కౌంటెడ్, గణించదగినవి, లెక్క పెట్టదగినవి. అది డైరెక్ట్ గా పదం లాగే తీసుకోవడమే. సంఖ్యాత, పుణ్య. సంఖ్యాత రాత్రి, పుణ్య, పుణ్య శబ్దము. పుణ్య అనేది దీర్ఘాకారంతో ఇచ్చారండి. అది దీర్ఘాకారం అని కాదండి, అంటే సమానాధికరణంలో చెప్పారు కాబట్టి రాత్రి శబ్దము నిత్య స్త్రీలింగం కదా. ఇది పుణ్యమైన రాత్రి, కళ్యాణప్రదమైన రాత్రి అని చూపించే అర్థములో సమానాధికరణం కోసం పుణ్య అని టాబంతం చేర్చారు అక్కడ. మనకి సూత్ర నిర్దేశం కేవలం పుణ్య అనే ఉంటుంది. అక్కడ కాంటెక్స్ట్ లో సమానాధికరణంలో ఎగ్జాంపుల్ చూపించారు అంతే. ఇక్కడ ఇచ్చారు విశేషణం విశేష్యేన బహుళం అనే దాంట్లో కర్మధారయ సమాసం చేసి పుణ్య రాత్రి అని ఇచ్చారు. అవును, ఇక్కడ కర్మధారయంలో చెప్పుకుంటున్నాం కాబట్టి మనకు అట్లా తాబంతంతో పుణ్య అని చెప్పేశారు. చెప్పి ఇప్పుడు ప్రకృత సూత్రం చేత అచ్చు ప్రత్యయం విధించారు. పుణ్య రాత్రి అచ్చు. సంఖ్య పరంగా కూడా ఇస్తారు. అలాగే అవ్యయాల పరంగా అంటే మనకి ఆ వార్తికాలు గుర్తు రావాలి. మనకి 5 వార్తికాలు చూసాం కదా. ప్రాదయ గతాద్యర్థే ప్రథమయ, అద్యాదయ క్రాంతాద్యర్థే ద్వితీయ, కృష్టాదయ అవాదయ కృష్టాద్యర్థే తృతీయ, పర్యాదయ గ్లానాద్యర్థే చతుర్థ్య, నిరాదయ క్రాంతాత్యర్థే పంచమ్య. ఈ 5 వార్తికాలు కుగతి ప్రాదయ సూత్రంలో ఉంటాయి. ఈ 5 వార్తికాలతోనే ఉంటాయి అవ్యయం అని కనిపించిందంటే. వార్తికాలు ఇంపార్టెంట్. మనము సూత్రము క్లుప్తంగా చూస్తే అర్థమైపోతుంది, కానీ దీంట్లో వార్తికాలు ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఆ వార్తికాలే కామన్లీ యూస్డ్, అంటే బయట ఎక్కువ పదాలు మనకు వార్తిక రూపంలో కనిపిస్తాయి. అందులో ఈ సమాసాంత ప్రత్యయాలన్నీ కూడా వార్తికంతో ఉన్నటువంటి సమాసాలకే మనకి కాంటెక్స్ట్ ఉంటుంది. అదే ఇది చూడడానికి మీకు చాలా లెంగ్తీగా కనిపిస్తుంది, కానీ అసలు కాన్సెప్ట్ ఇవాళ చూస్తే రేపు వీటికి విడివిడిగా ప్రక్రియ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఇచ్చారండి, కుగతి ప్రాదయ అనే ఇచ్చారు, కానీ దాంట్లో అత్యాదయ క్రాంతాద్యర్థే అనే వార్తికైనా తత్పురుష సమాసాన్ని ఇచ్చారు. ఓకే, అన్నిటికీ అలాగే ఇచ్చారు. అవును, ఈ సమాసాంతాల్లో మనకి జనరల్ గా అవ్యయాలు అని కనిపించాయి అంటే ఆ వార్తికాలు మైండ్ లోకి రావాలి. అవ్యయాలు వచ్చినప్పుడు ఆ వార్తికాలు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏది తత్పురుషలో తత్పురుషలో మనం తత్పురుష ప్రకరణంలో ఉన్నాం కదా, వార్తికాలన్నీ కూడా తత్పురుష సమాసం చెప్తుంది.
సో ఇది చాలా పెద్ద సూత్రంలా కనిపిస్తుంది కానీ కేవలము ఉమ్, పూర్వ పదాలు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఉమ్. అందులో ముఖ్యంగా వీటన్నిటితో ప్రాబ్లం ఏంటయ్యా అంటే ఈ చకారంతో అనువృత్తిలో ఇంకొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసేస్తారు. ఇప్పుడు ఇక్కడ సంఖ్య అవ్యయ అనేవి వచ్చినట్టు అందుకని అట్లా కొద్దిగా చాలా అనువృత్తితో కూడినటువంటి సూత్రము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉమ్, వీటికి ఇంకా ఇదైతే అట్లీస్ట్ ఇంకా 4-5 అయినా ఇచ్చారు. ఆ ఉమ్. అన్హో అన్హ ఏతేభ్య సూత్రం ఉంటుంది. అసలు అక్కడ ఏమీ కనిపించదు మనకి, ఏతేభ్య ఉంటుంది కానీ పూర్వ సూత్రాల నుంచి 6 వస్తాయి. ఓహో నెక్స్ట్ సూత్రమే అంటున్నారా? ఓ మొత్తం ఉంటుంది మనకి ఈ అన్ని ప్రకరణంలోనే వస్తుంది వరుసగా. ఓకే ఓకే ఓకే. ఉమ్, అంటే కేవలం సూత్రం గుర్తుపెట్టుకుంటే మాత్రం సరిపోదు, అనువృత్తితో కూడినటువంటి సూత్రం కంపల్సరీగా మైండ్ లో ఉండాలి. ఓకే ఓకే ఓకే. బాగుందండి. ఓకే, రేపు వీటికి ప్రక్రియ చూద్దాం. ఓకే అండి. అంటే కొంచెం డిలే అవుతోంది, బోర్ కొడుతుందేమో పాపం మీ అందరికీ కూడా. లేదండి లేదు కాకపోతే లేదు మళ్ళీ లేదు. ఒకసారి రిఫ్రెష్ అవ్వలేదంటే మనము నాకైతే ఆల్రెడీ నాకైతే చాలా యూస్ఫుల్ ఉందండి, ఎందుకంటే నేను అదంతా ఆన్ ఆఫ్ విన్నాను కదా. సో నాకైతే యూస్ఫుల్ ఉంది, అందరికి అది కూడా కొంచెం ఉంటుందని బోర్ కొట్టినా ఏం అనుకుంటున్నాను. చేయలేము, కొద్దిగా ప్లీజ్ బేర్ విత్ అస్ అంతే. లేదు లేదు మాకు లేదు, కూడా బాగానే చాలా ఉందండి, యూస్ఫుల్ ఏం అండి. బాధ లేదు. మొదటిసారి కంటే రెండోసారి కొంచెం బాగా ఆ, అసలు ఉమ్. సగం 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 ఎలాగ గుర్తుంటున్నాయి అంచేత కనీసం ఇప్పుడైనా పర్వాలేదు. అంటే నేర్చుకున్నది ఇంకొంచెం మీనింగ్ఫుల్ గా అప్లై చేయడానికి వీలవుతుంది అంతే మనకి. అంతే, లేదు లేదు, బాగానే ఉంది, మీరు ఇలాగే వెళ్ళండి, నో ప్రాబ్లం. మీరు కొంచెం డిలే అయితే అవుతుంది, అంటే పాపం అయితే అందరికీ అయింది, ఇప్పుడు ఏం అనిపించదు మాకేం కదా అవసరం ఒక లేదు. 4-5 సూత్రాల్లో సమాసాలు కంప్లీట్ అయిపోతాయి అన్నప్పుడు మనం ఇందులోకి వచ్చాము అని. ఇది సాలిడ్ గా ఒక 20 days పట్టినా పట్టొచ్చు కూడా, కాకపోతే మనకేమి అంటే ఎవరికి ఇబ్బంది లేదు, బోర్ కొట్టట్లేదు ఏం అని లేదండి. అనుకుంటే అంటే ఇక్కడ సావధానంగానే అన్ని అలా ఇదివరకు అలా చెప్పాను కదండి, బోర్ కొట్టేటప్పుడు